వెల్కమ్ టు టీసాట్ ఆరోగ్య మిత్ర. నేను తేజస్వి. ఎస్, క్యాన్సర్ మనల్ని బాగా భయపెట్టే ఒక 3 అక్షరాల పదం అనమాట. ఒకప్పుడు చాలా రేర్గా వినిపించే ఈ క్యాన్సర్లు ఇప్పుడు మారుతున్న క్లైమేట్ కావచ్చు, లేకపోతే మన లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇతర ఇంకా ఏవేవో కారణాల వల్ల చాలా ఎక్కువగా అంటే చాలామంది అనుకునేది ఏంటంటే మోస్ట్ కామన్ సెకండ్ డిసీజ్ అని కూడా అనుకుంటున్నారు. అండ్ ఇది ఒకప్పుడు మగవాళ్ళలో ఆడవాళ్ళలో ఈక్వల్గా వస్తే ఇప్పుడు ఆడవాళ్ళలోనే కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అనే పదం కూడా చాలా ఎక్కువగా వినిపిస్తుంది. అండ్ సో ఈ రోజు దీని నుంచి మనం తీసుకుంటున్న టాపిక్ ఏంటంటే స్త్రీ జననేంద్రియ క్యాన్సర్లకు కారణాలు, చికిత్సలు మరియు నివారణ కోసం మనం మాట్లాడుకోబోతున్నాం. దీన్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చు, లేకపోతే ఎప్పుడు మనం దీన్ని కనిపెట్టాలి, లేదంటే దీనికి ట్రీట్మెంట్స్ ఏంటి అని క్లుప్తంగా మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సౌమ్య సింహాద్రి గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎస్ డాక్టర్ గారు, అండ్ ముందుగా మనం ఈ స్త్రీ జననేంద్రియ క్యాన్సర్లు అంటే ఏంటి? సో స్త్రీ జననేంద్రియ క్యాన్సర్స్ ఏంటంటే గైనకలాజికల్ క్యాన్సర్స్ అంటాం. ఏమేమి వస్తాయి అందులో అంటే ఓవేరియన్ క్యాన్సర్స్, యూట్రైన్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్, వల్వల్ క్యాన్సర్స్ అండ్ వెజైనల్ క్యాన్సర్స్. ఒకప్పుడు ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ వాజ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ విమెన్ ఇన్ ఇండియా. వరల్డ్ ఓవర్ ఎప్పుడు బ్రెస్టే ఉండేది, మన దగ్గర ఎప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఫస్ట్ ఉండేది. ఇప్పుడు మెన్స్ట్రల్ హైజీన్ పెరిగి, వీఆర్ ఆల్సో ఏపింగ్ ద వెస్ట్ లిటిల్ అవేర్నెస్ అవన్నీ బాగా పెరిగి బ్రెస్ట్ క్యాన్సర్ నంబర్ 1 అయింది. నెక్స్ట్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్. ఓకే, అంటే గర్భకోశ ముఖద్వారం, సర్విక్స్. ఓకే, అండ్ అలాగే బేసికల్గా అంటే ఎక్కువగా ఆడవారిలో మోస్ట్ కామన్గా కనిపించే క్యాన్సర్లు ఏంటివి? మోస్ట్ కామన్ క్యాన్సర్ తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అండి. అమంగ్ ఆల్ ద క్యాన్సర్స్ అరౌండ్ 28%, 27 to 28% ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్స్, అన్ని కలిపి ఆల్ పార్ట్స్. నెక్స్ట్ మోస్ట్ కామన్ వుడ్ బి సర్విక్స్. ఓకే, సర్విక్స్ తర్వాత ఓవరీ, యూట్రస్, ఇవన్నీ వస్తాయి అన్నమాట ఇన్ దట్ ఆర్డర్. ఓకే, అండ్ ఇంతకు మీరు చెప్పినట్టు గర్భకోశ క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్, అసలు పర్టికులర్ ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటి? చాలా మందికి తెలియకపోవచ్చు, అంటే ఈ తేడా డిఫరెన్స్ తెలియకపోవచ్చు. సో ఏంటంటే గర్భాశయానికి మనకి బయటికి ఓపెనింగ్ ఉండేది సర్విక్స్ అంటాం అనమాట. ఏదైతే చైల్డ్ బర్త్ లో డైలేట్ అయ్యి ద చైల్డ్ ఇస్ పుష్డ్ అవుట్, దాన్ని సర్విక్స్ అంటాం. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇస్ ద సెకండ్ మోస్ట్ కామన్ ఆఫ్టర్ బ్రెస్ట్. సో సర్వైకల్ క్యాన్సర్ ఏంటంటే స్క్రీనింగ్ కి వాటికి ఇట్స్ వన్ ఆఫ్ ది ఆర్గన్స్ దట్ హ్యావ్ బీన్ రెగ్యులర్లీ పార్ట్ ఆఫ్ అవర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. ఓకే, సో ఎవరిలో వస్తుంది అని మనం చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ అదే, అంటే మోస్ట్ కామన్ గా ఎవరిలో ఎక్కువ వస్తుంది? ఈ మధ్య అంటే ఎప్పటి నుంచో వినిపిస్తున్నా మనకి, ఇప్పుడు మనం తరచుగా వింటున్న సర్వైకల్ క్యాన్సర్ కోసం చాలా ఎక్కువగా వింటున్నాం. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఇంకా ఎక్కువగా వింటున్నాం అనమాట. ఏ వయసులో ఇది ఎక్కువగా అటాక్ చేస్తుంది, ఎవరికి వస్తుంది ఎక్కువ? యాక్చువల్లీ చెప్పాలంటే ముందు కంటే ఇప్పుడు ఇన్సిడెంట్స్ తగ్గిందండి. సోషల్ అవేర్నెస్ వల్ల డ్రైవ్స్ హ్యావ్ ఇంక్రీజ్, కానీ నంబర్ ఆఫ్ కేసెస్ అంటే ఓవరాల్ కంపేర్ టు బిఫోర్ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ కంపారిటివ్ గా తగ్గింది. చాలా కారణాల వల్ల మనం అనుకున్నట్టు వ్యాక్సిన్స్ వచ్చాయి, దానికి మన మెన్స్ట్రల్ హైజీన్ పెరిగింది. సో ఏ ఏజ్ గ్రూప్ అంటే 40 పైబడిన వారిలోనే ఉంటుంది ఎక్కువ, మోస్ట్లీ అరౌండ్ ఇన్ ద 5th and 6th decade లోనే ఎక్కువ కనిపిస్తుంది. 50 to 60, 40 years అబవ్ వారిలో చూస్తాం. ఓకే, అండ్ అలాగే ఈ సర్వైకల్ క్యాన్సర్ కి ముఖ్య కారణాలు ఏంటంటే ప్రమాదకరంగా ఉండే కారణాలు ఏమైనా ఉన్నాయా? సో ఏంటంటే కొన్ని హై రిస్క్ బిహేవియర్స్ అంటాం అనమాట. వాట్ ఆర్ హై రిస్క్ బిహేవియర్స్ అంటే ఫస్ట్ ఇంటర్కోర్స్ అట్ అ వెరీ యంగ్ ఏజ్. ఓకే, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్. ఇట్స్ లైక్ ఈ హెచ్పివి అనేది ఇట్స్ లైక్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అనమాట. ఓకే, తర్వాత ఏంటంటే పోర్ గ్యాపింగ్ బిట్వీన్ చిల్డ్రన్, యంగర్ ఏజ్ అట్ ఫస్ట్ చైల్డ్ బర్త్, అంటే 18 కంటే తక్కువ. ఒకప్పుడు 18 లోపే కనేసేవాళ్ళు, చిన్న చిన్న గ్యాప్ తో ఎవ్రీ 1 year 2 years కి మల్టిపుల్ చిల్డ్రన్ ఉండేవాళ్ళు. ఆల్ దీస్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇంకోటి ఏంటంటే ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్స్, హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకు కూడా దే ఆర్ అట్ అ గ్రేటర్ రిస్క్ కంపేర్ టు ద జనరల్ పాపులేషన్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్స్. స్మోకింగ్, as usual, smoking doesn't leave any part of your body including this. Okay, so mouth to anus to penile cancers to cervical cancers, you can get, you name it and you can get it with smoking. Okay, so these are all the risk factors. And ఒకప్పుడు poor sanitation ఉండేది, అంటే పీరియడ్ శానిటేషన్ కానీ అవన్నీ, when pads were not that available, యూస్ చేసిన క్లాత్స్ ని మళ్ళీ యూస్ చేయాలి, అది దట్ వాజ్ అనదర్ కాజ్, poor menstrual hygiene ఒకప్పుడు. సో యా ఇప్పుడు సో as time has passed, people are more aware about these things, so the incidence has reduced. Vaccination drive, yes, inka peragali. Vaccines eppudu 2004 or 6 nunchi they are available, but we don't take it
అంత మ్యాండేటరీగా పీపుల్ డోంట్ టేక్ ఇట్ స్టిల్. Yeah. Even in cities, they're not aware. But when it comes to menstrual hygiene, it has improved. The number of people delivering below a certain age is much better now. And that frequent spacing, అంటే దగ్గరగా పిల్లల్ని కంటాలు అవన్నీ తగ్గాయి. Okay. But yes, multiple sexual partners, behaviors, అలాంటివి high risk behaviors ని మార్చుకోవాలి. Okay. Modernization is doing all this to us, which is not the right way to go. Yeah. అండ్ ఇలా మనం ఈ వ్యాక్సిన్ కొంచెం పక్కన పెడితే అండ్ ఈ సర్వికల్ క్యాన్సర్ యొక్క సిమ్టమ్స్ లైక్ లక్షణాలు ఎలా ఉంటాయి? సో లక్షణాలు ఏంటంటేనండి, పీరియడ్స్ అవుతున్న మధ్యలో బ్లీడింగ్, అంటే పీరియడ్ అయిపోయాక నెక్స్ట్ పీరియడ్ కి మధ్యలో బ్లీడింగ్ అనేది ఉంటే దాన్ని ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటాం. ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ కానీ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత బ్లీడింగ్ కానీ, లేకపోతే ఫౌల్ స్మెల్లింగ్, బాగా బ్యాడ్ స్మెల్ వస్తున్న వెజైనల్ డిశ్చార్జ్, ఇవన్నీ కెన్ బి సిమ్టమ్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. అదే కాకుండా జబ్బు ముదిరిన వాళ్ళలో మనకి తెలియకుండానే మానం నుంచి యూరిన్ రావడం, లేకపోతే మోషన్ రావడం, కాళ్ళ వాపులు, సివియర్ బ్యాక్ ఏక్, ఇట్లాంటివన్నీ కెన్ బి సిమ్టమ్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. అదే స్టేజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇంకా అంటే లంగ్స్కి వాటికి పాకిందంటే ఆయాసం, అట్లాంటివి, కడుపుబ్బరం, ఇవన్నీ ఉండొచ్చు. అండ్ మోస్ట్ అంటే మనం ఈ సిమ్టమ్ ఉంటే ఈజీగా అది ఇదే అని చెప్పడానికి ఏమైనా ఉందా మనకి మనం తెలుసుకోవడానికి? సో ఈ సిమ్టమ్స్ ఎందుకు చెప్తామంటే ఇప్పుడు ప్రతి ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పాం. సో ద రీజన్ వై యూ షుడ్ నో దిస్ అంటే ఈ సిమ్టమ్స్ అనేవి వస్తే అబ్నార్మల్, ఫస్ట్ వెళ్ళి మీ గైనకాలజిస్ట్ని కానీ వెళ్ళి కలవండి. కలిస్తే వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఏం చేయాలి, ఒక ఎగ్జామినేషన్ చేస్తారు, పెల్విక్ ఎగ్జామినేషన్ చేస్తారు, లేకపోతే స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేస్తారు, సర్విక్స్ అంతా బాగానే ఉందా ఏంటి అని. అవసరం పడితే డౌట్ ఏమైనా అనుకుంటే అల్ట్రాసౌండ్ అడుగుతారు. దెన్ దే మైట్ ఆస్క్ ఫర్ అ ప్యాప్ స్మియర్, అవన్నీ ఏం టెస్ట్ అనేవి విల్ డిస్కస్. సో ఈ నేను చెప్పే సిమ్టమ్స్ ఉంటే 100% గ్యారంటీ క్యాన్సర్ అని కాదు. ఇట్ కుడ్ బి డ్యూ టు మల్టిపుల్ అదర్ రీజన్స్, వన్ ఆఫ్ దెమ్ బీయింగ్ క్యాన్సర్. Okay. Just because somebody has bleeding after intercourse, it's not a mandatory thing that వీళ్ళకి క్యాన్సర్ ఏనని. ఓకే. బ్యాక్ ఏక్ ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ అని నేను చెప్పట్లేదు. మల్టిపుల్ మిక్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండి, ఆకలి తగ్గి, బరువు తగ్గి, ప్లస్ బ్యాక్ ఏక్ ఉండి, ఇట్లా డిశ్చార్జ్ ఉంది, వెజైనల్ డిశ్చార్జ్ కానీ మానలోంచి డిశ్చార్జ్ కానీ బ్లీడింగ్ అవుతుంది అంటే అది అబ్నార్మల్. ఓకే. అన్నీ కలిపి చూసుకోవాలి. ఏజ్ ఆఫ్ ద పేషెంట్ కూడా చూసుకోవాలి. మనం ఇప్పుడు ఒక టీనేజర్ను, ఒక 20-year-old 23-year-oldకి మనం ఆ ఏజ్ గ్రూప్లో అసలు వెరీ రేర్గా కనిపిస్తుంది సర్వైకల్ క్యాన్సర్. సో ఆ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో విల్ నాట్ టెల్ దట్ ఇట్ ఈస్ సర్వైకల్ క్యాన్సర్. వెళ్ళి ఒకసారి కలవాలి అంతే. ఇట్ హ్యాస్ టు బి ఇవాల్యుయేటెడ్ బై స్పెషలిస్ట్. ఓకే. అండ్ కమింగ్ టు వ్యాక్సిన్, ఇది ఎవరు వేసుకోవాలి అంటే లైక్ ఎప్పుడు వేసుకోవాలి, ఏ ఏజ్ వాళ్ళు వేసుకోవాలి అనేది కొంచెం క్లుప్తంగా మా కోసం. షూర్. సో ఈ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ క్యాన్సర్స్ అనేవి తక్కువ ఉన్నాయండి. సో వన్ డెఫినెట్ థింగ్ ఇస్ 2 vaccines ఆర్ అవైలబుల్. ఒకటి ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్, ఇట్స్ అ నోన్ కాజేటివ్ ఫ్యాక్టర్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సరే కాకుండా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఇట్ ఆల్సో కాజెస్ పీనైల్ క్యాన్సర్స్ ఇన్ మెన్, ఏనల్ కెనాల్ క్యాన్సర్స్ అంటే మనకు మోషన్ వచ్చే దగ్గర ఏనస్ అంటే ఏనల్ కెనాల్, అక్కడ కూడా దిస్ హెచ్పివి వైరస్ కెన్ కాజ్ క్యాన్సర్స్. సో ఆల్రెడీ వీ గాట్ 3 sites. ఇంకొకటి ఏంటంటే నోటి క్యాన్సర్స్, నోటి గొంతు క్యాన్సర్స్, వీటన్నిటికీ ఈ హెచ్పివి అనేది ఒక కాజ్. ఇదే మెయిన్ కాజ్ అనట్లేదు, చాలా కారణాల్లో ఇదొకటి. కానీ సర్విక్స్ లో మాత్రం 82% స్క్వామస్ సెల్ కార్సినోమా ఆఫ్ ద సర్విక్స్ అంటాం, 80 to 90% ఆర్ బికాస్ ఆఫ్ దిస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో ఈ వైరస్ కి వ్యాక్సిన్ ఉంది కాబట్టి ఇది ఒక ప్రివెంటబుల్, అది వేసుకోవడం వల్ల మనం దీన్ని ప్రివెంట్ చేయొచ్చు ఈ క్యాన్సర్ని. సో దట్ ఈస్ వై ద ఎంఫసిస్ ఆన్ హెచ్పివి వ్యాక్సిన్. ఇంకొక వ్యాక్సిన్ ఏంటంటే క్యాన్సర్స్ లో ప్రివెంట్ చేయగలిగింది, అన్ని లివర్ క్యాన్సర్స్ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వల్ల రావు, బట్ ఆ కేటగిరీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల అట్లీస్ట్ ఆ అసోసియేటెడ్ క్యాన్సర్స్ ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇది ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు? సో 9 years నుంచి స్టార్ట్ చేసి అమ్మాయిలకి 9 years పైబడ్డ వాళ్ళకి వేసుకోవచ్చు అండి. సో దెర్ ఆర్ 3 kinds అన్నమాట. ఒక ఫస్ట్ వచ్చింది సర్వారిక్స్ వ్యాక్సిన్ అని, మల్టిపుల్ వైరల్ స్ట్రెయిన్స్ ఉంటాయన్నమాట హెచ్పివిలో.
క్యాన్సర్ కాజింగ్ స్ట్రెయిన్స్ ఒక 7-8 ఉంటాయండి. సో దర్ అరౌండ్ 7 స్ట్రెయిన్స్. ఫస్ట్ వ్యాక్సిన్ ఏంటంటే 2 స్ట్రెయిన్స్ తోనే వచ్చింది, 16 and 18 అని, సర్వారిక్స్ వ్యాక్సిన్. దాని తర్వాత ఏం చేశారంటే ఈ గార్డసిల్ అనే వన్ అదర్ కంపెనీ హ్యాడ్ స్టార్టెడ్, ఇట్ గేవ్ అన్ అదర్ 2 స్ట్రెయిన్స్. ఆ 2 స్ట్రెయిన్స్ ఏంటి, ఇవి క్యాన్సర్సే కాకుండా వాట్స్ అంటాం అనమాట, పులిపిల్లాగా వస్తాయి, జెనైటల్ వాట్స్ కానీ ఏదన్నా వాట్స్ అంటాం వాటిని, పులిపిర్లు. అది కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ వల్ల వస్తాయి, జెనైటల్ వాట్స్ అవి. ఓకే. సో దానికి కూడా యాడ్ చేశారు 2 స్ట్రెయిన్స్, 6, 11, 16, 18. నౌ వీ హ్యావ్ అ లేటెస్ట్ వన్. ఈ ఫస్ట్ వ్యాక్సిన్ ఏదైతే ఉండిందో 16 and 18, ఆ హెచ్పివి వైరస్ స్ట్రెయిన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ 70% ఆఫ్ ద క్యాన్సర్స్. లేటెస్ట్గా వచ్చిన దానికి ఏంటంటే ఇంకో 20% వైరల్ స్ట్రెయిన్స్ని యాడ్ చేసుకున్నారు. సో ఈ కొత్త వ్యాక్సిన్ అనేది గివ్స్ 90% ప్రొటెక్షన్. ఓకే. సో యూఆర్ గెటింగ్ a 90% ప్రొటెక్షన్ విత్ దిస్ వ్యాక్సిన్. సో 3 డిపెండింగ్ ఆన్ ద ఏజ్ అనమాట. 9 years నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. 14 years వరకు ఇస్తే 9 to 14 years ఏజ్ గ్రూప్ పిల్లలకి ఇచ్చామనుకోండి 2 డోసెస్ ఉంటాయి. ఒకటే ఫస్ట్ డోస్ ఇవాళ ఇచ్చామనుకోండి, సెకండ్ డోస్ వుడ్ బి అట్ 6 months. ఓకే. అదే 15 years and above ఇచ్చామనుకోండి వ్యాక్సిన్, 14 లోపు తీసుకోలేదు, సో 15 years and above తీసుకునే వాళ్ళకి 3 డోసెస్ ఉంటాయి. ఓకే. 0, 2 and 6 months. ఓకే. సో ఇది అందరిలో తీసుకోవచ్చా, ముసలి వాళ్ళు కూడా తీసుకోవచ్చా అంటే నో, ఇట్ డజంట్ వర్క్ దట్ వే. ముందేమన్నారంటే బిఫోర్ యువర్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్, బికాస్ దట్ ఈస్ హౌ యూ ఆర్ గెటింగ్ ద వైరస్. యూ కెన్ బి ఎక్స్పోజ్ టు ద వైరస్ త్రూ అ ఫిజికల్ ఇంటిమసీ. సో దాని ముందు తీసుకుంటే మ్యాక్సిమం ఎఫికసీ అంటే మ్యాక్సిమం బెనిఫిట్ వస్తుంది. యాజ్ ది ఇండికేషన్స్ వాళ్ళు పెంచి దాన్ని 45 చేశారు. కానీ ఇంటర్కోర్స్కి ముందు తీసుకునే దానికంటే తర్వాత తీసుకునే దాన్ని వ్యాక్సిన్ ఎఫికసీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎక్స్పోజ్ అయి ఉండొచ్చు, ఏదైనా 1-2 స్ట్రెయిన్స్కి ఎక్స్పోజ్ అయినా మిగతా వాటికి ఏమైనా ప్రొటెక్షన్ వచ్చింది. మ్యాక్సిమం అప్ టు 45. ఆబ్వియస్లీ మనం చెప్తాము తీసుకోమని, కానీ పీపుల్ అదేం పట్టించుకోరు. And they're actually trying to tell it to ask even men to take that vaccine. సో కొంతమంది ఏంటంటే నెగ్లెక్ట్ చేయడం కావచ్చు, లేకపోతే ఆలోచన లేకపోవడం కావచ్చు. అండ్ ఈ వ్యాక్సిన్ అనేది ఈ సర్వైకల్ క్యాన్సర్ అటాక్ అయిన తర్వాత కూడా తీసుకునే ఛాన్సెస్ నో అండి. ఇదేంటంటే ప్రివెంట్ చేయడానికి. సో ఈ సర్వైకల్ ఈ హెచ్పివి వైరస్ మనకి సోకాక అది చేంజెస్ రావడానికి ఇట్ టేక్స్ టైం అన్నమాట. సో కొన్ని ఇయర్స్ బట్టి అదే CIN2 అని 3 అని తర్వాత ఇట్ విల్ బికమ్ అ క్యాన్సర్ బై యాడింగ్ ఇన్సల్ట్స్ అండ్ ఆల్. ఇట్ టేక్స్ టైమ్, ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. అందుకే ముందే తీసుకుంటారు, ముందే ఇవ్వాలి. ఒక్కసారి క్యాన్సర్ వచ్చాక ఇంక ఇట్స్ ఆఫ్ నో యూస్. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు కరెంట్ బడ్జెట్ లో కూడా she has Nirmala Sitharaman garu has put it at a very subsidized price, so that more and more people will take cervical cancer vaccine. They're planning to give it at 300 rupees. I think now 300 rupees at least in people who stay in majority of the modern area, it's nothing. 3 doses, it's within 1000 rupees. Shortly they will do anta, but ఎస్, చూస్తున్నాం కదా, స్త్రీ జననేంద్రియ క్యాన్సర్లకు కారణాలు, చికిత్సలు మరియు నివారణ కోసం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనం మాట్లాడుకుంటున్నామండి. దీనిపైన మీకు ఎలాంటి క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మీరు మాట్లాడచ్చు అనమాట. అండ్ డాక్టర్ గారు, ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చే అంటే పీపుల్ ఒక ఇంజెక్షన్ తీసుకోమన్నా లేకపోతే ఒక వ్యాక్సిన్ తీసుకోమన్నా ముందుగా ఆలోచించేది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని. దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమన్నా ఉంటే ఎలర్జిక్ రియాక్షన్స్, మైల్డ్ ఎలర్జిక్ రియాక్షన్స్ అలాంటివి ఉండొచ్చు. కానీ అదర్ దెన్ దట్ దేనికైనా రిస్క్ వర్సెస్ బెనిఫిట్ చూడాలండి. ఈజ్ అ స్మాల్ ఎలర్జిక్ రియాక్షన్ సో ఇంపార్టెంట్ కంపేర్డ్ టు వాట్ బెనిఫిట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ నాట్ గెటింగ్ ద డిజీజ్. ఆల్రెడీ కాలర్ ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? మధు. మధు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, నమస్కారం అండి. హలో, నమస్తే మేడం. చెప్పండి అమ్మా. మధు. మధు చెప్పండి. మధు చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి మధు, చెప్పండి. అంటే పీరియడ్స్ టైంలో విపరీతమైన పెయిన్, ఓకే, మోషన్స్, వామిటింగ్స్ అయిపోతుంటాయి మ్యామ్. మీ ఏజ్ ఎంతమ్మా? ఏజ్ 25. ఓకే, యూర్ మ్యారీడ్? మ్యారీడ్ అయిపోయింది మ్యామ్. ఓకే,
7 years అయిపోతుంది మ్యామ్. ఇంకా ఓకే 25. దిస్ ఇస్ ఇది అన్రిలేటెడ్ టు, ఇది సిమ్టమ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు క్యాన్సర్స్ అమ్మా. ఈ పెయిన్ బిఫోర్ ద పీరియడ్స్ ఇస్ సీన్ ఇన్ మెనీ పీపుల్. పీరియడ్స్ టైంలో ఫస్ట్ డే, సెకండ్ డే కాళ్ళు కూడా ఇలా కాళ్ళు లాగుతాయి. చేయి అవునమ్మా, పెడితే, ఇవన్నీ నొప్పి. ప్రీమెన్స్ట్రల్ సిమ్టమ్స్. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దిస్ అమ్మా. ఫ్లో మరి ఎక్కువగా ఉంటున్నా ఏదన్నా అప్పుడు చేయి వరీ పెడితే అవ్వాల్సి చాలు ఉంటుంది. మ్యామ్, నొప్పి పడిపోతుంది అనమాట. ఒక్కసారి మీ గైనకాలజిస్ట్ ని కలవండి అమ్మా. ఇవైతే క్యాన్సర్ లక్షణాలు అయితే కాదు. కాళ్ళు లాగడము, పీరియడ్స్ అప్పుడు పెయిన్ రావడము, ఇవన్నీ. గైనకాలజిస్ట్ ని కలిస్తే T3 T4 టెస్టులు చేసుకోమన్నారు. అవి నార్మల్ ఉంటుంటాయి కదా. థైరాయిడ్ ఉంది మ్యామ్. ఏదండి? థైరాయిడ్. థైరాయిడ్ కి పెయిన్ కి సంబంధం ఉండదమ్మా. థ్యాంక్ యూ Okay. మధు గారు, థ్యాంక్ యూ. ఆల్ రైట్. అండ్ అలాగే ఈ సర్వికల్ క్యాన్సర్కి ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఎలా ఉంటుంది మేడం, ఎలా చేస్తారు? సో సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది 25 to 30 years ఏజ్లో, కొన్ని గ్రూప్స్ 25 స్టార్ట్ చేస్తాయి, కొన్ని 30 to 65 years వరకు ఎవ్రీ 3 years ప్యాప్స్మియర్ అండి. ప్యాప్స్మియర్ కాకుండా హెచ్పివి టెస్టింగ్ కూడా కంబైన్ చేస్తే మనం 5 yearsకి ఒకసారి. సో ప్యాప్స్మియర్స్ చేయించుకోవాలి. ప్యాప్స్మియర్స్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంది, ఏమైనా తేడా అనిపించుకుంటే, ప్యాప్స్మియర్ ఏంటి అంటే ఒక చిన్న స్పెక్యులం పెట్టి బ్రష్ తోటి లోపల సెల్స్ని తీసి స్లైడ్ మీద పెట్టి టెస్టింగ్కి పంపిస్తామన్నమాట. ఏమైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉండి ఫర్దర్ టెస్టింగ్ కావాలి అంటే కాల్పోస్కోపీ అండ్ బయాప్సీ అని చేస్తాం. ఇవే కాకుండా మనకి విజువల్ ఇన్స్పెక్షన్ విత్ అసిటిక్ యాసిడ్ ఇలాంటివి కూడా ఉన్నాయి. సో స్క్రీనింగ్లో చేయటం వల్ల ఏంటంటే మనము మొదటి దశలో పట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎర్లీ స్టేజెస్ ఆర్ ప్రాబ్లీ ఇన్ స్టేజ్ 0 ప్రీ ఇన్వేసివ్ క్యాన్సర్స్ అంటాం అనమాట. అలాంటివి కూడా విల్ బీ ఏబుల్ టు క్యాచ్. సో దీస్ ఆర్ ద వేరియస్ స్క్రీనింగ్ మెథడ్స్. విజువల్ ఇన్స్పెక్షన్ ఒకటిను, ప్యాప్స్మియర్స్, కాల్పోస్కోపీస్ అండ్ బయాప్సీస్. ఓకే. అండ్ అలాగే అంటే చాలా డిసీజెస్లో మనం వింటాం ఇది జెనెటికల్గా కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని. అండ్ ఇదేమన్నా అటాక్ అవుతుందా జెనెటికల్? Cervical cancer, this squamous cell carcinoma is very unlikely to come with the hereditary అండి. ఓకే. It's mostly associated with the ఇది మన HPV infections, human papillomavirus infections. ఓకే. కాలర్ ఉన్నారు మేడం. హలో, నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడుతున్నారు. యా, మాట్లాడండి. మీ పేరు? నా పేరు శివమల్లేశ్వరి మేడం. యా, మాట్లాడండి. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. నాకు హెపటైటిస్ బి పాజిటివ్ అన్నారు మేడం డెలివరీ టైంలో. ఓకే అండి. మరి అప్పుడు పెద్దమ్మాయికి వ్యాక్సిన్ వేయించలేదు. ఏది హెపటైటిస్ వ్యాక్సినేషన్ అండి? వేయించలేదు. ఓకే. తనకి సైట్ వచ్చింది, కళ్ళు కనిపించదు. నాకు దానివల్ల ఏమైనా ఇబ్బంది అని అనిపిస్తుంది. సైట్ వల్ల ఇబ్బంది ఏమి ఉండదమ్మా. హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇప్పుడైనా వేయించవచ్చు. అమ్మాయి వయసు ఎంతమ్మా? 15+ మేడం. తనకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా ఇప్పియాలమ్మా. హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇప్పుడు వేయొచ్చమ్మా తనకి. ఇది కూడా క్యాన్సర్ రాకుండా కూడా వేయించవచ్చు. వేయించవచ్చమ్మా. ఎక్కడ ఎలా సైట్ రావడం మీరు ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారండి? మాది గుంటూరు. సో దగ్గరలో ఏ హాస్పిటల్కి వెళ్ళినానండి, కొంచెం పెద్ద హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇస్తారండి. మీరు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఇస్తారండి. అయితే నాకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదంటారా? దానికి మీ వైరల్ లోడ్ అనేది చూస్తామమ్మా. హెపటైటిస్ బి వైరల్ లోడ్ అనేది చూస్తాం. ఇవాళ రేపు యాంటీవైరల్స్ అనేవి కొత్తవి బాగానే వచ్చాయి. సో ఆ లోడ్ని తగ్గించుకోవడానికి యాంటీవైరల్స్ వాడి స్క్రీనింగ్, అదే అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ లాంటివి చేసుకుంటే బాగానే ఉంటుందమ్మా. దీనికి కూడా మందులు వచ్చాయి. చిన్నమ్మాయికి వేయించాలి వ్యాక్సిన్. వేయించాలమ్మా. లేదు వేయించాలి. సో డాక్టర్ గారు, ఇందాక మనం స్క్రీనింగ్ కోసం మాట్లాడుకున్నాము. ఇది ఊర్లలో అంటే రిమోట్ ఏరియాస్లో కూడా ఈ స్క్రీనింగ్ టెస్ట్లు చేస్తారా? రిమోట్ ఏరియాస్లో ఏంటంటేనండి, ఇప్పుడు మన మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ అని ఉంటారు. సో దే ఆర్ ట్రైన్డ్ ఇన్ డూయింగ్ స్క్రీనింగ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్స్కి. అంటే వాళ్ళు విజువల్ ఇన్స్పెక్షన్ విత్ అసిటిక్ యాసిడ్ అని ఉంటుంది. సో ఏరియాలో అసిటిక్ యాసిడ్ అనేది రాస్తే మీకు అబ్నార్మల్ ఏరియాస్ వేరే రంగులోకి మారుతాయి అన్నమాట. అవి ఉంటే మాత్రం వాళ్ళు వెంటనే కొంచెం హయ్యర్ సెంటర్కి పంపిస్తారు. ఇది ఎప్పటి నుంచో ఉంది. విఐఏ అనేది ఊర్లలో
మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ చేస్తారు. వాళ్ళు డాక్టర్లు అవ్వక్కర్లేదు, నర్సెస్ అవ్వక్కర్లేదు. దే ఆర్ ట్రైన్ టు డూ ఇట్ అండ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. ఓరల్ క్యాన్సర్స్ కి కూడా స్క్రీనింగ్ చేస్తారు, ఎందుకంటే ఇవన్నీ సర్ఫేస్ లోవి, నోట్లో కానీ బ్రెస్ట్ కి కానీ ఈ సర్విక్స్ కి కానీ వాళ్ళు చేస్తారు. ఓకే. అండ్ ఈ సర్వికల్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎలాంటి పరీక్షలు చేయాలి? సో ఫస్ట్ మనకి కన్ఫర్మ్ చేసుకోవడానికి సర్వైకల్ క్యాన్సర్ కి బయాప్సీ అండి. అంటే రకరకాలు, ఇప్పుడు ఏదైనా గడ్డ మేము ఎగ్జామిన్ చేసినప్పుడు మాకు గడ్డకు తగులుతున్నా, అల్సర్ ఏమన్నా అనిపించినా మేము ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. సుమారుగా ఒక స్టేజ్ ఏంటి అని మనకు చూపుతో ఒక స్టేజ్కి అర్థమైపోతుంది, సైజుని బట్టి ప్లస్ పక్కన పారామీటర్ ఏమో ఇన్వాల్వ్డా కాదా అనేది ఒక మాదిరి మాకు ఐడియా వస్తుంది. ప్లస్ మన కన్ఫర్మేషన్ అనేది టిష్యూ బయాప్సీ, 100% కన్ఫర్మేషన్. అండ్ ఒక పంచ్ బయాప్సీ అలాంటివి తీసుకుంటాం. ఆల్రెడీ ముందు మనకి స్క్రీనింగ్లో కనిపించింది కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఒక మాసో అల్సరో ఏదో వచ్చారనుకోండి, బయాప్సీ తీసుకుంటాం. సో బయాప్సీలో ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది తెలుస్తుంది. స్క్వామస్ సెల్ కార్సినోమా అనేది మోస్ట్ కామన్. ఇప్పుడు ఏంటి అని తెలిసాక నెక్స్ట్ ఏంటంటే స్టేజ్ ఏంటి అని తెలుసుకోవడం. సో స్టేజ్ అనేది ఏంటి అనే దానికి మేము ఎంఆర్ఐ అబ్డామినల్ పెల్విస్ అడుగుతాం. స్టేజ్ ఎందుకు అంటే స్టేజ్ని బట్టి మనకు చికిత్స ఉంటుంది. సో ఎంఆర్ఐలో సర్విక్స్లోనే ఉందా, ఇంకెక్కడైనా పక్కకు పాకిందా, నోడ్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ చూసుకుంటాం. ఓకే. ఈ సర్వికల్ క్యాన్సర్కి ఎన్ని స్టేజెస్ ఉంటాయి, వీటికి ఎలా ట్రీట్మెంట్ చేయాలి? సో సర్వైకల్ క్యాన్సర్ స్టేజెస్ 1 to 4, 1, 2, 3, 4. అది కాకుండా స్టేజ్ 0 అంటాము, ప్రీ ఇన్వేజివ్ క్యాన్సర్స్ అనమాట ఇవన్నీ. దే ఆర్ ద బెస్ట్. అసలు కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా ఇన్సిటు అంటాం వీళ్ళల్లో. సో స్టేజ్ వారీగా ట్రీట్మెంట్ ఉంటుంది. స్క్వామస్ సెల్ కార్సినోమా ఇన్సిటు CIN3 అనుకోండి, దే హ్యావ్ ఆప్షన్స్. ఓకే. సో ఇన్సిటు క్యాన్సర్స్కి ఏంటంటే బాగా రాడికల్ సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. అదే యంగ్ పేషెంట్, ఫర్టిలిటీ అలాంటివి ఉంచుకుందాం అనుకో, అంటే పిల్లలు ఇంకా లేరు, ఇన్ ద సినారియో సపోజ్ mid-30s ఎవరికైనా వచ్చింది అనుకోండి, సో వాళ్ళలో మేము యూట్రస్ తీయకుండా కూడా ఆప్షన్స్ ఇస్తాం. అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ కావాలి అనుకుంటే. సో లేదు, చైల్డ్ బేరింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఫర్టిలిటీ ప్రిజర్వింగ్ అవసరం లేదు అంటే సింపుల్ హిస్టెక్టమీ చేసుకోవచ్చు. అంటే టైప్స్ ఆఫ్ హిస్టెక్టమీ ఉంటాయన్నమాట వీళ్ళలో. మామూలుగా హిస్టెక్టమీ అంటే గర్భసంచి తీసేయటం, మామూలు తీసిన వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ ఉంటే తీసే వాళ్ళకి తేడా ఉంటుందన్నమాట. సో మామూలుగా తీసినట్టు సింపుల్ హిస్టెక్టమీ చేసేయచ్చు ఎవరికి, ఈ స్టేజ్ 0, కొంతమంది స్టేజ్ 1, నెక్స్ట్ స్టేజ్ 1 డిస్కస్ చేస్తున్నాం. సో 0లో ఆ ఆప్షన్స్ చేయొచ్చు. ఓకే. సో ఈ ఫర్టిలిటీ కావాలనుకునే వాళ్ళకి కోన్ ఎక్సిషన్స్ అలాంటివి చేస్తామన్నమాట. కోనైజేషన్ అని జస్ట్ ఆ అబ్నార్మల్ ఏరియాని తీసి టెస్టింగ్కి పంపిస్తాం. ఓకే. అందులో స్టేజ్ 0నే కదా, ఇంకా ఫర్దర్గా ఏం లేదు కదా అని తెలుసుకోవడానికి. స్టేజ్ 0కి వస్తే అంతే, ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ ఏం ఉండదు. సో స్టేజ్ 1 వచ్చారనుకోండి, స్టేజ్ 1Aలో మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి, 1Aనా 1Bనా అనేది. కళ్ళకి కనిపించకుండా స్క్రీనింగ్లో కానీ ఎందులోనా పడేదాన్ని 1A అంటాం. అంటే మనకు చూడటానికి గడ్డు ఉండదు, అబ్నార్మల్ అల్సర్స్ ఏమి ఉండవు. స్క్రీనింగ్లో మైక్రోస్కోపిక్ డిజీజ్ అంటాం అనమాట. మైక్రోస్కోప్లో చూస్తే తెలిసింది డిజీజ్ అంటే ఒక బయాప్సీ తీసో లేకపోతే తీసి కనిపించినప్పుడు అందులో బయటపడింది. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది ఆప్షన్ ఉంటుంది వాళ్ళకి కావాలనుకుంటే. ఐ మీన్ ఇఫ్ దే డిడ్ నాట్ కంప్లీట్ ద ఫ్యామిలీ, లేకపోతే సింపుల్ హిస్టెక్టమీ అనేది చేస్తాం. స్టేజ్ 1B దానిపైన అయితే రాడికల్ హిస్టెక్టమీ అనేది చేయాల్సి ఉంటుంది. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడగలరా? యా పేరు చెప్పండి. పద్మ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం పద్మ గారు. మా అమ్మాయికి క్యాన్సర్ వచ్చిందండి, 40 సంవత్సరాల అమ్మాయికి. ఓకే అండి. ఎక్కడ అండి? కాదు, ఏ పార్ట్ అండి? పద్మ గారు గవర్నమెంట్ హాస్పిటల్లో కరెంట్ పెడుతున్నారండి. అది సర్విక్స్ క్యాన్సర్ అండి, గర్భకోశ ముఖద్వారం క్యాన్సర్ అండి. హలో హలో సర్వైకల్ క్యాన్సర్ అన్నారండి. ఓకే. అండ్ డాక్టర్ గారు, అలాగే ఈ లైక్ తొలగించకుండా దీనికి ఏమంటే ఏదైతే ముఖద్వారం ఉంటుందో దీన్ని తొలగించకుండా ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? సో ఏంటంటేనండి, ఒత్తి స్టేజ్ 1B1 మ్యాక్స్ 1B2 వరకు వీ క్యాన్ డూ. ఈ రాడికల్ హిస్టెక్టమీ ఏంటంటే
నార్మల్గా గర్భసంచి కాకుండా దాని పక్కన కూడా తీస్తాం అనమాట. ఎక్స్ట్రా టిష్యూ ఉంటుంది పారామెట్రియం అని, దాంతో పాటు క్లియర్ చేసి లింఫ్ నోడ్స్ కూడా క్లియర్ చేస్తాం. ఇవన్నీ సర్జరీ అనేది ఎర్లీ స్టేజెస్లో మాత్రమే ఆఫర్ చేయగలం. కొన్ని దెర్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్ ఓవర్ రేడియేషన్. ఒక స్టేజ్ దాటాక సర్జరీ అనేది కుదరదు, అప్పుడు కీమో రేడియేషన్ మాత్రమే ఇస్తాం. 2B అంటాం, స్టేజ్ 2B. 1B3 నుంచి మేము రేడియేషన్కే పంపిస్తాం డైరెక్ట్గా కీమోఆర్టీ. కీమోఆర్టీ వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్. ఇది ఏంటంటే ఈ తర్వాత యూనో ఇష్యూస్ విత్ ఇంటర్కోర్స్ కానీ ఆర్ రేడియేషన్ ఇండ్యూస్ ప్రాక్టైటిస్ కానీ ఇవన్నీ కొన్ని ఉంటాయి. బట్ ఆఫ్టర్ సర్టన్ స్టేజ్ సర్జరీ అనేది కుదరదు. 1B2 అబౌట్ 1B3 నుంచి సెకండ్ స్టేజ్ నుంచి వీల్ హ్యావ్ టు గివ్ కీమో రేడియేషన్ ఓన్లీ. అదే స్టేజ్ 4 అనుకోండి, ఇంకా పాలియేటివ్ కీమోథెరపీ లాంటివి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నాన్ సర్జికల్ ఆప్షన్స్ అయితే బియాండ్ ఉంటాయి. అదే కొంతమంది ఫస్ట్ స్టేజ్ 2 స్టేజ్ 1B1 అట్లా ఉందనుకోండి, వీ గివ్ దెమ్ బోత్ ఆప్షన్స్, సర్జరీ ఆర్ రేడియేషన్. సమ్ పీపుల్ నాకు వద్దు బాబోయ్ సర్జరీ అనుకుంటే విల్ సెండ్ దెమ్ ఫర్ కీమో రేడియేషన్. ఓకే. అండ్ ఇంతకుముందు మీరు స్టేజ్ 0 అని చెప్పారు కదా, సో ఈ స్టేజ్ 0 అంటే ఏమిటి, దీన్ని ఎలా మీరు కనుక్కుంటారు? సో స్టేజ్ 0 అనేది ఇప్పుడు ఏదైనా అబ్నార్మల్ ప్యాప్స్ వచ్చాయి అనుకోండి, అండ్ దెన్ వి టేక్ అ బయాప్సీ. అందులో కార్సినోమా ఇన్సిటు అంటాం, ప్రీ ఇన్వేజివ్, దాంట్లో దాన్ని అప్పుడు స్టేజ్ 0 అంటాం. సో దీనికి ఆప్షన్స్ మనం అనుకున్నట్టు సింపుల్ హిస్టరెక్టమీ చేసుకోవచ్చు, అంటే యూట్రస్ తీసుకోవడం, లాప్రోస్కోపీ ద్వారా తీసేయచ్చు సింపుల్ హిస్టరెక్టమీ తోటి. ఓకే. అండ్ వీళ్ళలో ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్లో మనకు కావాలంటే యంగ్ పీపుల్లో ఓవేరియన్ ప్రిజర్వేషన్ కూడా చేయొచ్చు, ఓవరీస్ ఉంచుకోవచ్చు. సో దానివల్ల మెనోపాజ్ సిమ్టమ్స్ అయ్యేం రాకుండా దెల్ బి అ లిటిల్ కంఫర్టబుల్ వీళ్ళలో. అదే ఫర్టిలిటీ కావాలని మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు, ఫర్టిలిటీ కావాలంటే కోనైజేషన్ అట్లాంటివి ఉంటాయి. 1A1 కూడా స్టేజ్ 0 కాకుండా కొన్ని 1A స్టేజెస్లో కూడా రాడికల్ ట్రెక్లెక్టమీ అంటాం, ఒత్తి సర్విక్స్ తీసేసి వీల్ ట్రీట్ దెమ్ అనమాట, లింఫ్ నోడ్స్ని కూడా తీసి. ప్రెగ్నెన్సీస్ అప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, బట్ దే కెన్ బి మేనేజబుల్, స్టిచ్ చేయటం లాంటివి అవసరం పడతాయి. అండ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ వైద్య విధానాలు ఎలా ఉంటాయి మేడం? సో వైద్య విధానాలు 3 అండి. బేసిక్గా ఈదర్ సర్జరీ ఆర్ కీమో రేడియేషన్. స్టేజ్ బట్టి విల్ డిసైడ్ విచ్ వన్ అనేది. ఎర్లీ స్టేజెస్లో మాత్రం కీమో అది సర్జరీ అనేది చేయగలుగుతాం. లేటర్ ఆల్ ముదిరిన కొద్దీ ఓన్లీ కీమోఆర్టీ. అన్నిటికీ లాప్రోస్కోపియా అంటే స్టేజ్ 1A. అలాగే ఎక్కడైతే రాడికల్ హిస్టరెక్టమీ అవసరం లేదో సింపుల్ హిస్టరెక్టమీస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు స్టేజ్ 0 కానీ స్టేజ్ 1A కానీ, వీటిలో స్టేజ్ 1A స్టేజ్ 0లో వీ కెన్ డూ లాప్రోస్కోపీ ద్వారా హిస్టరెక్టమీ. ఎక్కడైతే బాగా రాడికల్ హిస్టరెక్టమీస్ అవసరం పడతాయో, అంటే స్టేజ్ 1B1 నుంచి ఓపెన్ సర్జరీ చేయటం ఇస్ బెటర్ అండి. స్టడీస్ హ్యావ్ షోన్ దట్ ఓపెన్ ఇస్ బెటర్ కంపారిటివ్లీ ఓవర్ లాప్రోస్కోపిక్ సర్జరీ, బికాస్ ఎవ్రీబడి వాంట్స్ ల్యాప్ నౌ డేస్. బట్ యా. ఓకే. అండ్ ఈ సర్వికల్ క్యాన్సర్ ముదిరిపోయిన తర్వాత దీని చికిత్స ఎలా ఉంటుంది మేడం? సో ముదిరిపోయినప్పుడు ఏంటంటేనండి, ద సిమ్టమ్స్ ఇప్పుడు చెప్పాను కదా, యూరిన్ అన్కంట్రోల్డ్గా వచ్చేయడం, అదేంటంటే గర్భసంచిని దాటి మనం బ్లాడర్లోకి కానీ వెనకాల విరేచన పేగులోకి కానీ వెళ్ళిపోద్ది అనమాట ఒకనొక టైంలో ముదిరిపోయాక. ఇంకోటి ఏంటంటే మన కిడ్నీస్ నుంచి యూరెటర్స్ అని వస్తాయి, ఆ యూరెటర్స్ని కూడా ఇన్వాల్వ్ చేసేసినప్పుడు కిడ్నీస్ బ్లాక్ అయిపోయి హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. సో వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ డెత్ ఇన్ దెమ్ ఇస్ యూరీమియా అంటాం మేము. అది కిడ్నీ ఫెయిలియర్ తోటి సడన్గా చనిపోవడం ఇట్లాంటివి. బట్ ఈ విరేచనం పేగుని ఇన్వాల్వ్ చేసినప్పుడు ఏంటంటే అప్పుడు డైరెక్ట్గా వాళ్ళు రేడియేషన్ ఇవ్వలేకపోవచ్చు, పేగంతా ఇదైపోతుంది. సో మేము పేగుని డైవర్షన్ చేస్తాం, డైవర్షన్ స్టోమా అంటాం. మానం నుంచి రావడం అనేది చాలా ఇబ్బంది వాళ్ళకి. సో కింద నుంచి కాకుండా పైకి బ్యాగ్ పెడతాం. అలాంటి కొన్ని పాలియేటివ్ ప్రొసీజర్స్ చేస్తాం అనమాట వాళ్ళకి. అండ్ పాలియేటివ్ కీమో అంటాం. ఓకే. సో దెర్ ఇస్ నో క్యూరేటివ్ ఛాన్స్. వీటన్నిటి వల్ల నౌ ది ఎంఫసిస్ కమ్స్ ఆన్ స్క్రీనింగ్. ఎర్లియర్ ద డయాగ్నోసిస్, ద సింప్లర్ ద ట్రీట్మెంట్ అండ్ బెటర్ ద ఛాన్సెస్ అట్ క్యూర్. అంటే యువర్ 5 years సర్వైవల్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ స్టేజెస్లో కనుక్కునే వాళ్ళని దే 5 years సర్వైవల్స్ విల్ బీ 90s. అదే నోడ్ పాజిటివ్ వీళ్ళలో ఇట్ ఫాల్స్ 60కి తక్కువలో పడిపోతుంది అన్నమాట. 5 years సర్వైవల్ అంటే
ఒక 100 మందిని తీసుకుంటే 5 ఏళ్ల తర్వాత ఎంతమంది ఉంటారు అని ఫస్ట్ 5 years తర్వాత 90% అబవ్ ఆర్ దేర్ ఇఫ్ ఇట్స్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్. అదే ఈ నోడ్ పాజిటివ్స్ బియాండ్ తీసుకుంటే కొంచెం అడ్వాన్స్ డిసీజ్ తీసుకుంటే అది 60కి పడిపోద్ది, 60 కంటే తక్కువకి పడిపోద్ది. ఈ స్టేజ్ 4 అనేసరికి ఇట్స్ మచ్ లెస్. ఓకే. అండ్ అలాగే ఈ స్టేజ్ అనేది 4th స్టేజ్ అనేది దాటిన తర్వాత క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎంత వరకు ఉంటాయి? ఇట్స్ నో కాన్సెప్ట్ ఆఫ్ క్యూర్ అండి ఇంకా 4th స్టేజ్లో. ఓకే. దేర్ ఇస్ నథింగ్ లైక్ క్యూర్. ఇంకా 3rd స్టేజ్ నుంచే ఉండదు. ఈ 4th స్టేజ్ ఇంకా ఇట్స్ టోటలీ గాన్. అలాగే ఈ జననేంద్రియ క్యాన్సర్ల వల్ల ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏదైతే ఉందో దీనివల్ల సంతానంపై ఏదైనా ప్రభావం పడుతుందా? ఇది ఇప్పుడు మన సర్వైకల్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, ఇది సంతానానికి ఒకరి నుంచి ఒకరికి పాకేది కాదు. అది హెరిడిటరీ కాదు, రాదర్ ఐ మీన్ టు సే హెరిడిటరీ కాదు. అంటే అమ్మకు ఉంది కాబట్టి పిల్లలకి వస్తుంది, లేకపోతే ఒక అక్కకు ఉంటే చెల్లెలకు అందరికి వస్తుంది. ఇవన్నీ గ్రాండ్ పేరెంట్స్, ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్ కాబట్టి హెరిడిటరీ అనలేం, అంటే వంశపారంపరంగా వచ్చే క్యాన్సర్స్ అని అనలేం. కానీ ఒవేరియన్ క్యాన్సర్స్ అనేవి హెరిడిటరీ ఉండొచ్చు. ఇప్పుడు జననేంద్రియాల్లో సర్విక్స్ ఒకటి, యూట్రస్ ఒకటి, ఓవరీ ఒకటి. సో ఒవేరియన్ క్యాన్సర్స్ అన్నిటికీ మేము బ్రాకా టెస్టింగ్ అనేది చేస్తాం. పేషెంట్లో పాజిటివ్ అనుకోండి, అప్పుడు వాళ్ళ సిస్టర్స్కి కానీ ఒక వయసు దాటిన పిల్లలకి, అలానే ఒక 9 ఏళ్ళ లేకపోతే ఐ మీన్ లైక్ 16-15 year old మేము టెస్ట్ చేయం. ఒక ఏజ్ దాటాక వాళ్ళకి కౌన్సిలింగ్, వాళ్ళకి అర్థం అవ్వాలి దీని ఇంప్లికేషన్ ఏంటి అని. ఒక 16 year oldని తీసుకెళ్ళి టెస్టింగ్ చేయకూడదు, అది కరెక్ట్ కాదు. సో ఓవేరియన్ క్యాన్సర్ ఎస్ వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉంటుంది. అందరిలో కాదండి, మళ్ళీ 5-10% అందరిలో కాదు, కొంతమందిలో వంశపారంపరంగా వస్తుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే ఇప్పుడు గర్భాశయ క్యాన్సర్లు మెజారిటీ వంశపారంపరంగా రావు. వెరీ స్మాల్ ప్రపోర్షన్ ఈ లిన్ సిండ్రోమ్ అని కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, వాళ్ళలో మనం జెనెటిక్ టెస్టింగ్ అంటే ఎలాగ ఐడెంటిఫై చేస్తామంటే ఒకే ఫ్యామిలీలో కేసెస్ క్లస్టర్ అయ్యాయి అనుకోండి, అంటే 2-3 వచ్చాయి, 2-3 వచ్చింది, కొన్ని పర్టికులర్ టైప్స్, మళ్ళీ ఒక పేషెంట్ లోనే 2 క్యాన్సర్స్ అలా వచ్చాయి అనుకోండి, అలా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మేడం. యా, ఇప్పుడు సిండ్రోమ్స్ అని చెప్పాను కదా, ఓవరీలో బ్రాకా టెస్టింగ్ అని చేస్తాం అన్నాను కదా, దే ఆర్ అట్ ఎ రిస్క్ ఆఫ్ నాట్ ఓన్లీ ఓవేరియన్ క్యాన్సర్ బట్ ఆల్సో బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇంకొంచెం ముందు వయసులో వస్తుంది, ఓవేరియన్ క్యాన్సర్ అట్ స్లైట్లీ లేటర్ స్టేజ్లో వస్తుంది అనమాట. సో ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది ఎందుకు అంటే సిండ్రోమ్స్ ఉంటాయి, నేను ఇప్పుడు చెప్పినట్టు, ఇప్పుడు లిన్స్ సిండ్రోమ్ అనుకోండి, లేదా బ్రాకా 1 and 2, ఈ ఎఫ్ఏపి అని మల్టిపుల్ సిండ్రోమ్స్ ఉంటాయి. సో వీటిలో ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. మనం మోస్ట్ కామన్ క్యాన్సర్స్కి స్క్రీన్ చేసుకోవాలి. బ్రాకా 1 and 2లో మోస్ట్ కామన్ వచ్చేసి బ్రెస్ట్, ఓవరీ. సో వాటికి స్క్రీన్ చేస్తాం. ఇంకా మిగతావి కూడా ఉంటాయి, ప్యాన్క్రియాటిక్ అవన్నీ, వాటి ఇన్సిడెన్స్ తక్కువ. సో పిల్లల్లో ఎవరిలో అంటే ఇది ఓవేరియన్ క్యాన్సర్స్కి చూసుకోవాలి మనం. ఎండోమెట్రియం కొంతమందిలో, అంటే గర్భాశయ క్యాన్సర్, ముఖద్వార క్యాన్సర్లు మాత్రం పిల్లలకి రాదు పేరెంట్స్ నుంచి, అంటే వంశపారంపరంగా వచ్చేది కాదు. అంటువ్యాధి కూడా కాదు క్యాన్సర్ అనేది. ఇది ఇంకొక డౌట్ ఉంటుంది చాలా మందికి. హెచ్పివి ఇన్ఫెక్షన్స్ ఎస్, మెన్ నుంచి విమెన్కి, షీ నీడ్ నాట్ బీ ద సోర్స్, హస్బెండ్ కూడా బీన్ ద సోర్స్ యాజ్ వెల్. క్యాన్సర్ అయితే సోకర్. ఓకే, ఇంతకు ముందు మీరు చెప్పినట్టు ఒక 2 క్యాన్సర్లు ఒకే పర్సన్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా, వీళ్ళ క్యూర్ పర్సంటేజ్ ఎంతవరకు ఉంటుంది? సో అది ఇప్పుడు బ్రాకా 1 and 2 అని మోస్ట్ కామన్గా డిస్కస్ ఇప్పుడు మనకి వచ్చింది కాబట్టి, వాళ్ళు వచ్చే స్టేజ్ని బట్టండి. వంశపారంపరంగా వచ్చినంత మాత్రాన వీళ్ళు మిగతా వాళ్ళకంటే దే డోంట్ డూ వెల్, వీళ్ళకి బాగోదు అంటానికి లేదు, వీళ్ళు పోర్ రిస్క్ ఉంటారని లేదు. ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళు స్క్రీనింగ్లో ముందే పట్టుబడితే మాత్రం దే ఆర్ ఈక్వల్ టు ఎవ్రీబడి ఎల్స్. ఇంకోటి ఏంటంటే వీళ్ళలో ఈ బ్రాకా 1 and 2 పాజిటివ్ అనుకోండి, వీళ్ళకే మెయింటెనెన్స్ డ్రగ్స్ కొన్ని ఇస్తాం, అంటే కీమో అంతా అయిపోయాక వీళ్ళకి మాత్రమే ఇవ్వగలుగుతాం. ఇది అండాశయ క్యాన్సర్స్లో ఉంటాయి. అండాశయ క్యాన్సర్స్లో, బ్రెస్ట్లో, వాటిలో ఈ ఓలాపారిబని, రూకాపారిబని కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. అది ఓవేరియన్ క్యాన్సర్స్లో వీళ్ళలో ఇవ్వగలుగుతాం. ది బెటర్ ఆఫ్ ఇన్ దెమ్. ఓకే. అండ్ ఇప్పుడు వాట్ ఎవర్ ఏ క్యాన్సర్ అయినా సరే కంప్లీట్గా క్యూర్ అయిపోతుందని అనుకుంటాం, అయిపోతుంది కూడా. అండ్ దాని తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మేడం? అంటే మామూలుగా ఇంతకు ముందులాగే ఉంటుందా? క్యాన్సర్, ఐ వాంట్ టు కరెక్ట్ యూ దేర్. ఎవ్రీ క్యాన్సర్
I will not say that it will be 100% cured. That will be a lie. It depends on the stage in which they got. Yeah. It depends on what type. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్, గర్భకోశ ముఖద్వార క్యాన్సరే అనుకోండి. స్క్వామస్ సెల్ కార్సినోమాకి ఒకలాగా ఉంటుంది, న్యూరోఎండోక్రైన్ కార్సినోమాస్కి ఒకలా ఉంటుంది, టైప్స్ ఉంటాయి అన్నమాట. ఈ న్యూరోఎండోక్రైన్ కార్సినోమా, స్మాల్ సెల్ కార్సినోమా అంటాం, అవి అంత బాగోవు, తిరిగి వచ్చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి వాటికి. ఈ స్క్వామస్ సెల్ కార్సినోమాస్ ఫస్ట్ స్టేజెస్ లో కనుక్కున్న వాళ్ళు సూపర్ గా ఉంటారు, ఫస్ట్ క్లాస్, అసలు దే లివ్ ఆన్ ఫర్ ఇయర్స్, 20 ఏళ్ళు 30 ఏళ్ళు, దే విల్ డూ వెరీ వెల్, చాలా ఏళ్ళు ఉంటారు, దే సర్వైవల్ చాలా బాగుంటుంది. క్యూర్ మీరు అన్నట్టు క్యూర్ అని కూడా చెప్పచ్చు. సో వీ షుడ్ బి వెరీ స్పెసిఫిక్ వెన్ వీ సే. అందుకే ప్రతి ఒక్కరు స్క్రీనింగ్ చేయించుకోవాలి, ఎర్లీ స్టేజెస్ లో రావాలి, రకరకాల కారణాల వల్ల దాన్ని పోస్ట్పోన్ చేయకూడదు. ఓకే. If you are in the first stage, yes, your chances are very high of getting cured. Yeah. ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, మనకు అందరికి చక్కగా అవైలబుల్ అనేది వ్యాక్సిన్. వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఓకే, యూ గెట్ 90% ప్రొటెక్షన్ దేర్. ఓకే. అండ్ దెన్ our habits. Having multiple sexual partners is a strict no. It's not right. And at the first age at which you start your intercourse, that also for us it was a very cultural thing manaku okappudu, but now as we are aping, we are also having ikkada kuda it started multiple partners, and that's not the right thing to be doing. Ingokati, first intercourse, when are we protection, while that we can't control who's having it when, at least using protection at then. And ingokati, avoid smoking, and mana periods appudu sanitation, proper sanitation, using your pads right. These are the things that are in our hand. Okay. And as and when needed, going for screening. Start at the age of 30. You need not wait till something is abnormal. Yeah. Okay. And ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఏ వయసు నుండి తీసుకోవచ్చు మేడం? అంటే ఎన్ని డోసెస్ తీసుకోవాలి? డోసెస్ అనే మనం డిస్కస్ చేసుకున్నట్టు 15 కింద, అంటే 9 to 14 years ఏజ్ గ్రూప్ లో అయితే 2, దట్స్ అట్ 1 at ఈ 0 డోస్ అనేది ఇవాళ తీసుకుంటే సెకండ్ డోస్ షుడ్ బి అట్ 6 months. 15 years అండ్ అబవ్ అనుకునే వాళ్ళకి 3 డోసులు, 0 ఈ రోజు, 2 నెలల తర్వాత ఒకటి, 6 months తర్వాత ఒకటి. ఓకే. అండ్ చాలా మందికి మోస్ట్ కామన్ క్వశ్చన్, ఈ క్యాన్సర్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చిన వాళ్ళతో ఇంటర్ కోర్స్ అవ్వచ్చా లేదా అనేది చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. వాళ్ళతో వీళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చా? పార్టిసిపేట్ చేయొచ్చండి. పార్టిసిపేట్ చేయటం వల్ల వీళ్ళకి ఏం అంటుకోదు, అంటే హస్బెండ్స్కి ఏం అంటుకోదు. ది ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఉమెన్ మైట్ హ్యావ్ అ లిటిల్ ప్రాబ్లమ్ ఆఫ్టర్ రేడియేషన్ అండ్ ఆల్. they'll have to use some lubricants and all. It might be painful, but with the help of the doctor's guidance, using what creams can be used and all, they can participate. ఓకే. Yeah. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, బయట అదర్ కంట్రీస్లో కావచ్చు, ఇప్పుడు మన ఇండియాకి ఎంత పర్సంటేజ్ తేడా ఉంటుంది సర్వికల్ క్యాన్సర్ అనేది? Cervical cancer was always considered a disease of the poor అండి. అండర్ డెవలప్డ్ నేషన్స్ లోనే ఎక్కువ ఉండేది, వాట్ ఎవర్ మనం అనుకున్న లిస్ట్ ఆఫ్ కాజెస్ వల్ల ఇదని. బట్ నౌ విత్ అవేర్నెస్ అండ్ ఆల్, ఇట్ ఈస్ డిక్రీజింగ్ ఈవెన్ నియర్ us. వాళ్ళ దగ్గర ఇంకా స్ట్రిక్టర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎవ్రీబడి గెట్ స్క్రీన్డ్. సో దే ఆర్ డిటెక్టెడ్ అట్ మచ్ ఎర్లియర్ స్టేజెస్ వాళ్ళ దగ్గర కంపేర్డ్ టు ఎస్. అంటే మీరు నమ్మగలుగుతారో లేదో, ఇప్పటికి కూడా బాగా అడ్వాన్స్ సిటీలో ఉన్న వాళ్ళు కూడా వస్తారు అలాగా. ఎలాగంటే మోషన్ అన్కంట్రోల్డ్గా వెజాన నుంచి వచ్చేయటం, అంతవరకు వెయిట్ చేస్తారు. ఓకే. ఎస్ చూస్తున్నాం కదా, స్త్రీ జననేంద్రియ క్యాన్సర్లకు కారణాలు, నివారణ మరియు చికిత్సల కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఆ డౌట్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ మేడం, కమింగ్ టు ఎండోమెట్రియల్ క్యాన్సర్, అసలు ఈ గర్భకోశ క్యాన్సర్ అంటే ఏంటి? సో గర్భకోశానికి మనకి లోపల ఎండోమెట్రియం అనే లైనింగ్, దాని తర్వాత మయోమెట్రియం అనేది ఉంటుందండి. సో వీటి నుంచి వచ్చే క్యాన్సర్, ఈ గర్భకోశం నుంచి వచ్చే క్యాన్సర్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం. సో ఇందులో ఏంటంటే, లైక్ ఎవ్రీథింగ్ ఎల్స్, యూ హ్యావ్ స్పెసిఫిక్ సిమ్టమ్స్. ఓకే. మీరు అట్ పర్టికులర్ టైం ఎర్లీగా వెళ్తే యూ కెన్ గెట్ ఇట్ ట్రీటెడ్. కాల్ ఉన్నారు. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు? పూజిత. హలో. హలో, నమస్తే అమ్మా పూజిత, చెప్పండి. మేడం, మా ఫ్రెండ్ కి సుజాత గర్భసంచిలో పాలిప్ అన్నారు మేడం. ఓకే అండి.
ఎట్లా మేడం అది పాలిప్ అంటే టాబ్లెట్స్ తో తక్కువ అవుతుందా సర్జరీ అవసరం మేడం? సో బేసిక్ గా ఎండోమెట్రియల్ పాలిప్ అంటే ఫస్ట్ మీ ఫ్రెండ్ వయసు ఎంతమ్మా? వయసు 45 years ఉంటుంది మేడం. 45. సో ఎండోమెట్రియల్ పాలిప్ ఉంటే ఏం చేస్తారంటే ఫస్ట్ హిస్ట్రోస్కోపీ అని చేస్తారమ్మా. హిస్ట్రోస్కోపీ అండ్ బయాప్సీ. ఒక చిన్న కెమెరా లాంటిది గర్భసంచిలోకి పంపిస్తారు, స్కోప్ పంపించి ఆ పాలిప్ ఎక్కడుందో చూసి పాలిప్ ని తీసి టెస్ట్ కి పంపిస్తారు. ఓకే, ఆ పాలిప్ లో క్యాన్సర్ అని వస్తే మాత్రమే సర్జరీ. మేడం 45 years దాటిందంటే పీరియడ్స్ ఆగిపోతాయి కదా? అందరికీ అవసరం లేదమ్మా. లేకున్నా డాక్టర్ ని కలవాలా అమ్మా? బేసిక్ గా అందరికి 45 years కి పీరియడ్స్ ఆగక్కర్లేదు. కొంతమందికి వస్తాయి 48, 45 కూడా వస్తాయి. సో బేసిక్ గా ఎండోమెట్రియల్ పాలిప్ అనేది క్యాన్సరసా నాన్ క్యాన్సరసా అనేది తెలుసుకోవాలి. తెలియకుండా సర్జరీ అనేది చేయకూడదు. అందుకే హిస్ట్రోస్కోపీ అండ్ బయాప్సీ. ఎందుకంటే క్యాన్సర్ అని వచ్చింది అనుకోమ్మా, సర్జరీ వేరే రకంగా ఉంటుంది. స్టేజింగ్ లాప్రాటమీ అని చేస్తాం, అది చేయాల్సి ఉంటుంది. లేదు మేడం, 45 years తో వయసు ఆగిపోతుంది కదా. ఓకే, మనకి ఏ కంప్లైంట్ లేకున్నా డాక్టర్ ని కలవాలా? కలవాలమ్మా. ఎండోమెట్రియల్ పాలిప్ ఉంటే కలవాలమ్మా. లేకపోతే అవసరం లేదు. ఏ సిమ్టమ్స్ లేకపోతే అవసరం లేదండి. మంచిది, థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ సుజాత గారు. అండ్ ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఏ వయసులో చూస్తుంటాం మేడం? సో అరౌండ్ 55. మనకి మెనోపాజ్ ఆగిపోయాక చూస్తామండి. అరౌండ్ 50 to 55. ఆవిడ ఇందాక అడిగారు కదా పాలిప్ అనేది ఏంటి అని. షీ సెడ్ 45, బట్ ఇట్ నీడ్ నాట్ బీ దేర్. ఆఫ్టర్ పీరియడ్స్ ఆగిపోయాక ఏ టైం అన్నా, ఓల్డర్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్టర్ 50. ఓకే, ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావడానికి ఒక ముఖ్య కారణాలు ఏమైనా ఉంటాయా? సో ఎండోమెట్రియల్ క్యాన్సర్కి మేము ఒక సిండ్రోమ్ ఎక్స్ అంటాం, ఒబేసిటీ. ఓకే, పోస్ట్ మెనోపాజ్లో ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్నాం, 3 కలిపి సిండ్రోమ్ ఎక్స్ అంటాం. వాళ్ళలో ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ రిస్క్ ఇస్ హై. ఓకే, తర్వాత ఎండోమెట్రియోసిస్ హిస్టరీ ఉన్నవాళ్ళు, అండ్ ఏంటంటే ఈస్ట్రోజన్ రీప్లేస్మెంట్ థెరపీ అని వాడతారు చాలామంది. వాళ్ళల్లో కూడా ఇట్స్ హై రిస్క్ ఫీచర్. అండ్ నలిపారిటీ, ఇన్ఫర్టిలిటీ హిస్టరీ ఉన్న వాళ్ళు, కొన్ని జన్యుపరంగా వచ్చే కేసెస్ ఉంటాయన్నమాట. ఇది ఈ లించ్ సిండ్రోమ్ వాళ్ళలో జన్యుపరంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. టెమాక్సిఫిన్ అనే టాబ్లెట్ వాడే వాళ్ళలో కొంతమందిలో రిస్క్ ఉంటుంది ఎండోమెట్రియల్ క్యాన్సర్కి. దీస్ పీపుల్ ఆర్ అట్ రిస్క్ ఫర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్. అండ్ ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఒక సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మేడం? సో ఎండోమెట్రియల్ క్యాన్సర్లో ఏంటంటేనండి, పీరియడ్స్ ఆగిపోతాయి కదా, ఋతుస్రావం ఆగిపోయాక బ్లీడింగ్ అయింది అనుకోండి, దట్స్ అ రిస్క్ ఫ్యాక్టర్, దట్స్ అ సిమ్టమ్. సో పీరియడ్స్ ఆగిపోయాక మళ్ళీ బ్లీడింగ్ అనేది అవ్వకూడదు. సో ఇఫ్ దట్ హ్యాపెన్స్, యూ హ్యావ్ టు గెట్ ఇవాల్యుయేటెడ్. ప్రతి ఒక్కరికి క్యాన్సర్ ఉందని నేను చెప్పను. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్కి మోస్ట్ కామన్ కాజెస్ ఆర్ అదర్స్, బట్ క్యాన్సర్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. అదొకటి. తర్వాత ఎనీ డిశ్చార్జ్, ఈ పోస్ట్ మెనోపాజల్ విమెన్లో వెజైనల్ డిశ్చార్జ్, ఎనీ కైండ్ ఆఫ్ వెజైనల్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్ ఆర్ క్లియర్, దట్స్ వన్ థింగ్. ఇంకొకటి బ్యాక్ ఏక్స్తో వాటితో ప్రెజెంట్ అవ్వచ్చు వీళ్ళు. ఓకే, సో ఈ సిమ్టమ్స్ అనేవి సర్వైకల్లో దీంట్లో కొంచెం కామన్ గా ఉండొచ్చు. ఏజ్ గ్రూప్ చూసుకోవాలి మనం ఎక్కువగా. వీళ్ళు పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ కి మోర్ కామన్ ఇస్ దిస్ వన్. ఓకే, అండ్ ఈ కామన్ గా ఉంటాయి రెండిట్లో. అదే అండ్ ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? సో ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ లో ఏంటంటే ఈ సిమ్టమ్స్ తో వచ్చినప్పుడు యాజ్ యూజువల్ మనం పెల్విక్ ఎగ్జామిన్ చేసుకుని ఒక అల్ట్రాసౌండ్ అడుగుతాం అనమాట. సో అల్ట్రాసౌండ్ ట్రాన్స్వజనల్ కానీ ట్రాన్స్ అబ్డామినల్, అందులో మనం చూసుకునేది ఏంటంటే ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎలా ఉంది అనేది చూస్తాం. ఇప్పుడు ఇవి అన్నారు కదా పాలిప్ అని, పాలిప్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఎండోమెట్రియల్ థిక్నెస్ ఇన్ సంబడి హూ సిమ్టమాటిక్, ఇట్లా పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ వచ్చి మోర్ దెన్ 4 mm థిక్నెస్ ఉందనుకోండి, ఎండోమెట్రియల్ బయాప్సీ చేస్తాం. ఈ పాలిప్ అనేది ఉంటే మాత్రం హిస్ట్రోస్కోపీ అండ్ బయాప్సీ చేస్తాం. హిస్ట్రోస్కోపీ ఎందుకు, వై నాట్ డిఎన్సీ అంటే బ్లైండ్గా చేసే కంటే ఒక చిన్న కెమెరా లాంటిది పంపిస్తాం అనమాట. వెజైన సర్విక్స్లోంచి లోపల డైలేట్ చేసి యూట్రస్లోకి పంపించి అబ్నార్మల్ ఏరియాని చూస్తాం. ఈ పాలిప్ తీసి దాని మటుకు బయాప్సీకి పంపిస్తాం. ఈ ఎండోమెట్రియల్ బయాప్సీస్, డిఎన్సీస్ ఏంటంటే మామూలుగా కొబ్బరి చిప్ప కోరినట్టు యూట్రస్ లైనింగ్ని కోరుతాం అనమాట. బికాస్ దట్ ఈస్ వేర్ ఇట్ స్టార్ట్స్. కోరి టెస్ట్కి పంపిస్తాం. టెస్ట్ రిజల్ట్ని బట్టి సపోజ్ ఇఫ్ దట్ పాలిప్ హ్యాస్ మాలిగ్నెన్సీ ఆర్
డిఎన్సి తర్వాత ఎండోమెట్రియల్ బయాప్సీ తర్వాత మనకి మాలిగ్నెన్సీ అని తెలిసింది అనుకోండి, ట్రీట్మెంట్ విల్ డిపెండ్ ఆన్ దట్. ఓకే. ఇప్పుడు అడిగారు కదా డైరెక్ట్ సర్జరీ ఎందుకు చేయించుకోకూడదు అని. సో దానికి కమింగ్ టు దట్, చాలా మంది అడుగుతారు మమ్మల్ని, ఎందుకు సార్ ఈ బయాప్సీ ఇవన్నీ ఎందుకు మేడం, మేము డైరెక్ట్గా సర్జరీ చేయించేసుకుంటాం కదా, ఎట్లయినా క్యాన్సర్ ఉన్నా సర్జరీ చేయాలి, సర్జరీ అనేది చేయాలి కదా. దెర్ ఈస్ అ డిఫరెన్స్. మామూలు దానికైతే ఇప్పుడు నాన్ క్యాన్సరస్ అనుకోండి, కొన్నిసార్లు కాంప్లెక్స్ ఏటిపికల్ హైపోప్లేసియా లాంటివి వస్తాయి అన్నమాట. కాంప్లెక్స్ హైపోప్లేసియా విత్ ఏటీపియా అట్లాంటి వాటికి కూడా మేము హిస్టెక్టమీ చేయాల్సి ఉంటుంది. కానీ క్యాన్సర్ అని తెలిస్తే ఏంటంటే బొత్తి గర్భాశయం అండాశయాలు తీయం, పక్కన పెల్విక్ లింఫ్ నోడ్స్ అని ఉంటాయి, దాన్ని కూడా తీయాలి. ఒమెంటమ్ అని ఉంటుంది, కొవ్వు పొర, దానికి కూడా తీయాలి. ఇవన్నీ ఎందుకంటే స్టేజ్, ఇవన్నీ టెస్ట్కి పంపించాక మనకు స్టేజ్ తెలుస్తుంది. స్కాన్ ద్వారా స్టేజ్ తెలుసుకోవచ్చు కదా అని అడగొచ్చు నన్ను. స్కాన్లో మనకి లింఫ్ నోడ్ సైజ్ ఒక మాదిరిగా తెలుస్తాయి, కానీ దీనికి మాత్రం ఇవి తీసాక టెస్ట్కి పంపిస్తే డెఫినెట్గా ఉందా లేదా అని తెలుస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్ ఏమైనా ట్రీట్మెంట్ ఉందా లేదా డిసైడ్ చేస్తాం. ఓకే. అండ్ ఈ గర్భకోశ క్యాన్సర్లో ఎన్ని దశలు ఉన్నాయి మేడం? అగైన్ ఇట్స్ హ్యాస్ 4 stages అండి, 1 to 4. ఆల్ రైట్. అండ్ ఈ గర్భకోశ క్యాన్సర్కు ఈ క్యాన్సర్ యొక్క చికిత్సలు ఎలా ఉంటాయి? సో దీనికి బేసిక్గా సర్జికల్ స్టేజింగ్ ల్యాపరాటమీ అంటామండి. ల్యాపరాటమీ ఆర్ ల్యాప్రోస్కోపీ. దాని పేరు ఎందుకు వచ్చింది అంటే అదే మనం సర్జరీ చేశాక డెఫినెట్ స్టేజ్, ముందు ఎంఆర్ఐ అవి అడుగుతాం, ఇన్వెస్టిగేషన్స్ అడుగుతాం. మనకు ఇందాక అల్ట్రాసౌండ్లో తేడా ఏముందో చూసి బయాప్సీ చేస్తా ఉన్నాం కదా, బయాప్సీలో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఎంఆర్ఐ అడుగుతాం. ఎంఆర్ఐలో ఎంత మటుకు గర్భసంచి ఇన్వాల్వ్ అయింది, లింఫ్ నోడ్స్ ఏమన్నా ఉన్నాయా లాంటివి తెలుస్తాయి. అప్పుడప్పుడు కొంతమందిలో మాత్రమే అడుగుతాం, బాగా లోకలీ అడ్వాన్స్ డిసీజ్ అయితేనే అడుగుతాం, అదర్వైజ్ వీ డోంట్ ఆస్క్. స్టేజింగ్ ల్యాపరాటమీ అంటే సర్జరీ కుదిరినప్పుడు లిమిటెడ్ టు యూట్రస్ కానీ పక్కన ఓన్లీ నోడ్స్ ఉన్నాయంటే ఫస్ట్ సర్జరీ గర్భాశయం, అండాశయాలు, పెల్విక్ లింఫ్ నోడ్స్, మొమెంటమ్, ఇవి 4 తీస్తాం. తీసి వి విల్ సెండ్ ఇట్ ఫర్ అ టెస్ట్. ఓకే. సో అగైన్ ఆప్షన్స్, ఓపెన్ చేయించుకోవచ్చు, లాప్రోస్కోపీ కూడా చేయించుకోవచ్చు. లాప్రోస్కోపీలో రికవరీ అండ్ ఆల్ ఇస్ వెరీ గుడ్. ఓకే. It's faster, pain relief is good. So it has a benefit. ఇందులో డెఫినెట్ బెనిఫిట్ ఉంటుంది లాప్రోస్కోపీలో. ఇది వచ్చాక మనం ఈ సర్జరీ చేశాక మనకి ఫైనల్ రిపోర్ట్ అనేది వస్తుంది అనమాట, హిస్టోపెథాలజీ రిపోర్ట్ అంటాం. దాంట్లో స్టేజ్ తెలుస్తుంది. ఫర్దర్ ట్రీట్మెంట్ తెలుసుకోవడానికి ఆ స్టేజ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎండోమెట్రియల్ క్యాన్సర్స్లో ఏంటంటే ఇప్పుడు బేసిక్గా మాలిక్యులర్ టైప్స్ అని వచ్చాయి. ఓకే, మనకు తెలుసు ఇది ఎండోమెట్రియల్ క్యాన్సర్ స్టేజ్ 1 అని తెలుసు. అందులో కూడా ఫర్దర్ టైపింగ్ ఉందన్నమాట. ఓకే. సో మేము పోల్ మ్యూటేషన్స్ అని, P53 మ్యూటేషన్స్, MSI, దాన్ని బట్టి మాలిక్యులర్ టైపింగ్ ఉంటుంది. సో ఎర్లీ స్టేజ్లో కూడా, స్టేజ్ 1లో కూడా, స్టేజ్ 1 and 1B, ఈ మ్యూటేషన్స్ని బట్టి రిస్క్ అసెస్మెంట్ ఉంటుంది అనమాట. దే ఫాల్ ఇన్ టు రిస్క్ కేటగిరీస్. సో ఇఫ్ దే ఆర్ కమ్ ఇన్ ద హై రిస్క్ కేటగిరీస్ బేస్డ్ ఆన్ దర్ పోల్ మ్యూటేషన్స్ అండ్ P53, ఫర్దర్ ట్రీట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీమో రేడియేషన్ లాంటివి అవసరం పడతాయి. ఈ స్టేజ్, ఈ మ్యూటేషన్సే కాకుండా ఏ టైప్ అనేది కూడా చూస్తాం. సీరియస్ కార్సినోమాసా ఏంటి అనేది. ఆ సీరియస్ కార్సినోమాస్ అనే వాటిలో మేము కీమోథెరపీ, హిస్టాలజీ, టైప్ ఆఫ్ క్యాన్సర్ అనుకోండి, స్టేజ్ ఒకటి, మాలిక్యులర్ థింగ్ ఒకటి, అండ్ ఏ రకం, దీన్ని బట్టి వీల్ అగైన్ డిసైడ్ వెదర్ వీ నీడ్ అడిషనల్ కీమోథెరపీ అదర్ దెన్ రేడియేషన్ ఆల్సో. ఓకే. కాల్. హలో. హలో మేడం, నమస్కారం మేడం. నమస్కారం అండి. శ్రీలత మేడం. శ్రీలత, చెప్పండి శ్రీలత. నాకు గర్భసంచి ముఖద్వారం పుండు అన్నారు మేడం. ఏంటమ్మా గర్భసంచి ముఖద్వారం పుండు? పుండు. పుండు. ఓకేమ్మా. ఐస్ పెట్టారు మేడం నాకు సారి. ఐస్ పెట్టించాను. ఐసా? ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఐస్ పెట్టించుకున్నాను మేడం. ఓకే. కానీ నాకు బాడీ పెయిన్స్, కాళ్ళ నొప్పులు అవేం తగ్గలేదు మేడం. వాళ్ళు మళ్ళీ 1 year తర్వాత పెడతామన్నారు మేడం. ఓకే. అంటే ఏంటమ్మా లూప్ ఎక్సిషన్ లాగా ఏమన్నా చేశారా? క్రయోథెరపీ ఏమన్నా అన్నారు, చేశారా? క్రయోథెరపీ 2 సార్లు చేశారు. క్రయోథెరపీ 2 సార్లు చేశారు. ఓకే. సో మళ్ళా స్క్రీనింగ్ అనేది మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుందమ్మా. ఒకవేళ కాళ్ళ నొప్పులు క్యాన్సర్ అని ఏం చెప్పలేదు కదమ్మా మీకు?
లేదు లేదు మేడం, ఫస్ట్ ఇయర్ బాగానే వచ్చింది, రిపోర్ట్ మంచిగానే వచ్చింది. ఓకే ఓకే. సో కాళ్ళ నొప్పులు దీనికి సంబంధించి ఉండుండదమ్మా. మీకు టైలరింగ్ చేస్తాను పీరియడ్స్ మేడం. ఆగిపోయినాయి కదమ్మా? లేదు మేడం, నాకు 32 ఏజ్. 32. ఓకే ఓకే. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి మేడం? అంటే ఫాలో దీనికి ఏంటంటే మళ్ళీ ఫాలో అప్ చేసుకొని కాల్పోస్కోపీ అండ్ అవసరం పడితే బయాప్సీ చేసుకోవాలమ్మా. అబ్నార్మల్ ఏరియాస్ ఏమైనా ఇంకా మిగిలి ఉంటే. తగ్గలేదు అన్నారు మేడం, పూర్తిగా నీకు తగ్గలేదు అంటే వేరే డాక్టర్లు అడిగితే ఆపరేషనే మేలు, ఇది తగ్గదు అని చెప్పారు. కొందరు వెయిట్ చేయాలి మేడం. సో బేసిక్ గా ఒకసారి మళ్ళీ కాల్పోస్కోపీ అండ్ బయాప్సీ చేయించమ్మా. మీకు చైల్డ్ బేరింగ్ అది అయిపోయి ఏమన్నా ఏటీపీయా కానీ CIN3 అట్లా ఉంటే అప్పుడు చేయించుకోవాలమ్మా. దీనికి ఏం భయం పడాల్సిన అవసరం లేదు కదా? ఆహా లేదమ్మా, స్టేజ్ 0 కానీ స్టేజ్ 1 క్యాన్సర్ ఉంటే అప్పుడు చేయించుకోండి అమ్మా. కాపీ సర్జరీ అనేది అందరూ చేసుకోవచ్చు మేడం? కాంట్రాఇండికేషన్స్ లేకపోతే ఎండోమెట్రియల్ క్యాన్సర్లో అందరికీ చేయొచ్చండి. మళ్ళీ థర్డ్ స్టేజ్ ఇప్పుడు అన్ని స్టేజెస్లో మళ్ళీ కుదరదు. ఇప్పుడు పారామెట్రమ్ ఎక్స్టెన్సివ్గా ఇన్వాల్వ్ అయిపోయింది అంటే కొంతమందిలో ఆపరేషన్ కుదరదు. స్టేజ్ 4లో వాటిలో మేము సర్జరీ చెయ్యం. సో వాళ్ళలో పక్కన పెట్టేస్తే ఆపరబుల్ కేసెస్ అన్నిట్లో లాప్రోస్కోపీ చేయొచ్చు. ఎండోమెట్రియం ఇస్ వన్ ప్లేస్ దట్ ఎవ్రీ పేషెంట్ కెన్ అండర్గో ఇది లాప్రోస్కోపిక్ సర్జరీ. వాళ్ళకి ఏ రిస్క్ లేకుండా ఉంటుంది. జనరల్ కొంతమందికి పోర్ రిస్క్ పేషెంట్స్ ఉంటారు, అట్లాంటి వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అంటే ఎనస్థీషియా పరంగా రిస్క్ లేకపోతే జబ్బు పరంగా ఏ రిస్క్ ఉండదు. ఓకే. అండ్ ఈ లాప్రోస్కోపీ తర్వాత ఈ క్యూర్ పర్సెంటేజ్ ఎంతవరకు ఉంటుంది? సో మన క్యూర్కి వస్తే స్టేజ్ వైజ్ చూసుకోవాలి. ఫస్ట్ స్టేజ్లో వచ్చేవాళ్ళు దే డూ వెల్. 5 years సర్వైవల్స్ అరౌండ్ 86% వరకు ఉంటాయి. దే డూ వెరీ వెల్, 86 to 90% ఉంటాయి. మళ్ళీ స్టేజ్ పడే కొద్దీ ఇట్ విల్ స్లోలీ డిక్రీజ్. సెకండ్ స్టేజ్ అనుకోండి అరౌండ్ 75 అలా పడుతుంది. థర్డ్కి వచ్చేసరికి అంటే నోడ్ పాజిటివ్ వాళ్ళు 5 years ఓవరాల్ 5 years సర్వైవల్ అంటాం. క్యూర్ రేట్స్ కంటే 5 yearsలో ఎంతమంది ఉంటారు? ఇట్ కమ్స్ డౌన్ టు అరౌండ్ 60. ఓకే. less than 60, I would say 40 to 60 based on మళ్ళీ స్టేజ్ A, 3A, 3B, 3C ఉంటుంది. ఇట్ కమ్స్ డౌన్ టు 40. ఓకే. ఇది ఏ ట్రీట్మెంట్ అయినా ఏ క్యూర్ అయినా సరే స్టేజ్ వైస్ ఉంటుందన్నమాట. స్టేజ్ వైస్ ద ఎర్లియర్ దే డు బెటర్. ఓకే. ఏ జబ్బు అయినా అంతే. అండ్ ఐ హ్యావ్ హియర్ దట్. అండ్ అంటే ఈ రేడియేషన్ అనేది వెరీ పెయిన్ఫుల్ అని నేను చాలాసార్లు విన్నాను, చాలా మంది దగ్గర కూడా విన్నాను. అండ్ ఈ పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ రేడియేషన్ పనికొస్తుంది మనకి? ఏ స్టేజ్లో రేడియేషన్ వాడాలంటే దట్స్ అ గుడ్ థింగ్ దట్ యు ఆస్క్డ్. ఎండోమెట్రియంలో ఏంటంటే మీకు ఇందాక చెప్పాను కదా, స్టేజ్ 1 క్యాన్సర్ అయినా కొంతమందికి ఈ పోల్ మ్యూటేషన్స్ P53 మాలిక్యులర్ టైపింగ్లో పోర్ రిస్క్ టైప్ అనుకోండి, వాళ్ళలో ఇవ్వాల్సి ఉంటుంది. స్టేజ్ 1 అయినా ఒత్తి సర్జరీతో వదిలించేసుకోలేరు వాళ్ళు. ఓకే. రేడియేషన్ అనేది అవసరం పడుతుంది. వాల్ట్ రేడియేషన్ కానీ EBRT కానీ డిపెండ్స్. దో ఇట్స్ అన్ ఎర్లీ స్టేజ్ దే విల్ హ్యావ్ టు టేక్ ఇట్. ఇబ్బంది అంటారా? ఎస్ ఉంటుంది. But then again, the benefit that they get with it is much better. But it can be managed. Okay. That ఏదైతే కష్టాలు ఉంటాయో it can be managed. I won't say it's a cakewalk, it's very easy. But yes, manage చేసుకోవచ్చు. Keeping in mind the benefit you derive from it. Okay. అండ్ కొంతమంది అంటే లైక్ క్యాన్సర్లు వచ్చినప్పుడు ఈ కీమోస్కి రేడియేషన్స్కి చాలా దూరంగా ఉంటారు, అంటే భరించలేకో. అండ్ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అది. కొంతమంది ఆయుర్వేదిక్ కూడా వెళ్తున్నారు, అది ఎంతవరకు యూజ్ అవుతుంది మరి? ఇట్స్ ఐ హ్యావ్ నో ఐడియా. అట్లీస్ట్ ఐ కెనాట్ కమెంట్ ఆన్ ఇట్. దే షుడ్ బి ఏబుల్ టు సే వాళ్ళు ఎంతమందిని ట్రీట్ చేసి. నిజంగా మా దగ్గర చాలా మంది వస్తారు ఇది ఇష్టం లేక ఎర్లియర్ స్టేజెస్లో చూసుకొని అక్కడ కనుక్కున్నాక కూడా. ఇదని మేము ఎక్కువ బ్రెస్ట్ లో చూస్తాం విమెన్ ని. నేను చాలా మందిని చూసాను, అంటే వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి. I have not seen, at least I have not seen somebody being cured with Ayurveda or their lump size being reduced. నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో వాట్ ఎవర్ ఫ్యూ ఆయుర్వేద తీసుకుని మా దగ్గరికి వచ్చిన వాళ్ళు దే కమ్ విత్ అ మచ్ గ్రేటర్ స్టేజ్ అండి. ఇప్పుడు బ్రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, పాపం సర్జరీతో అయిపోయే పనిని వాళ్ళు ఇంత చిన్న లంప్తో వచ్చి అది బయటికి పగిలాక వస్తారు మన దగ్గరికి. 1 year వాడి, ఇమాజిన్ వాళ్ళు 1 year వాడినా వాళ్ళకి ఇంకా లోకలైజ్డ్ ఉంటుంది డిజీజ్. అంటే ఎంత గుడ్ రిస్క్ డిజీజ్ అయి ఉంటుంది అంటే మనం ఎర్లీగా చేస్తుంటే దే వుడ్ హ్యావ్ డన్ మచ్ బెటర్, దే వుడ్ హ్యావ్ ప్రాబ్లీ బీన్ క్యూర్డ్. బట్ బికాస్ దే డోంట్ వాంట్ సర్జరీ ఆర్ కీమోథెరపీ ఆర్ వాట్ ఎవర్, వెళ్ళి ఆయుర్వేదం తీసుకుంటారు. అండ్ కమింగ్ టు ఓవేరియన్ క్యాన్సర్,
అసలు ఈ ఓవేరియన్ క్యాన్సర్ అంటే ఏంటి మేడం? బేసిక్గా మనకి 2 అండాశయాలు ఉంటాయి. సో దాని నుంచి వచ్చేదాన్ని అండాశయ క్యాన్సర్ అంటాం. అందులో విల్ హ్యావ్ ఫ్యూ టైప్స్ అనమాట. యంగర్ ఏజెస్లో వచ్చే వాటిని జర్మ్ సెల్ ట్యూమర్స్, అవన్నీ కొంచెం ఈ టీన్స్లో 20sలో వాళ్ళలో కనిపిస్తాయి. ఎపిథీలియల్ ఓవేరియన్ క్యాన్సర్స్ అంటాం. అవి మళ్ళీ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో వయసు పైబడిన వాళ్ళలో కనిపిస్తాయి అనమాట. అవి ఎపిథీలియల్ ఓవేరియన్ క్యాన్సర్స్. సో వీ హ్యావ్ మల్టిపుల్ టైప్స్ అనమాట. ఏజ్ గ్రూప్ అనుకోండి ఎవరిలో వస్తాయి అని మనం అనుకుంటే, సో యంగర్ ఏజ్ గ్రూప్స్లో కొన్ని రకాలు ఉంటాయి. ఓల్డర్ ఏజ్ గ్రూప్స్లో ఎపిథీలియల్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తాం. సెక్స్ కార్డ్ స్ట్రోమల్ ట్యూమర్స్. నాన్ ఎపిథీలియల్ క్యాన్సర్స్ యంగర్ వాళ్ళలో చూస్తాం. లేట్ టీన్స్, ఎర్లీ 20sలో. ఓకే, ఎస్, చూస్తున్నాం కదండి. స్త్రీ జననేంద్రియ క్యాన్సర్లో కారణాలు, నివారణ మరియు చికిత్సల కోసం మాట్లాడుకుంటున్నాం. ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు మీరు. అండ్ ఈ అండాశయ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి మేడం? సో అండాశయ కారణాలకి లైక్ బికాజ్ ఫీమేల్ సెక్స్, ఇంక్రీజింగ్ ఏజ్, మెనోపాజ్ అయిపోయిన తర్వాత ఎక్కువగా చూస్తాము. అండ్ దెన్ కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్ ఉంటాయండి. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, BRCA 1 and 2. అండ్ ఎర్లీ మెనార్కీ, లేట్ మెనోపాజ్, ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ ఇది. ఎప్పుడైనా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్, ఓవేరియన్ స్టిమ్యులేషన్ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళలో, ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళలో కూడా ఇవి చూస్తూ ఉంటాం, ఓవేరియన్ క్యాన్సర్స్. ఓకే, అండ్ అండాశయ క్యాన్సర్లు ఇంతకు మీరు చెప్పినట్టు టైప్స్ ఉంటాయి అన్నారు కదా, అంటే ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏంటి అవి అనేది? సో ఎపిథీలియల్, నాన్ ఎపిథీలియల్ అంటామండి. ఈ యంగర్ ఏజ్ గ్రూప్స్లో వచ్చేవి జర్మ్ సెల్ ట్యూమర్స్, ఇవన్నీ యోక్ సెల్ ట్యూమర్స్, ఇవన్నీ వాళ్ళ టెరటోమాస్ యంగర్ ఏజ్ గ్రూప్స్లో చూస్తూ ఉంటాం. ఇట్స్ ఇంపార్టెంట్ బికాజ్ అండాశయం అంటే మనకి ఫర్టిలిటీ, తర్వాత పిల్లలు, ప్రెగ్నెన్సీస్ అండ్ ఆల్ దట్. సో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ వీ కీప్ ఇన్ మైండ్ వాళ్ళని ట్రీట్ చేసేటప్పుడు ఇవన్నీ. ఓల్డర్ ఏజ్ గ్రూప్స్లో ఎక్కువ ఎపిథీలియల్ క్యాన్సర్స్ అని చూస్తాం. అది ఫర్దర్ డివిజన్. ఇవన్నీ హిస్టలాజికల్ టైప్స్ అనమాట. అవి ఫర్దర్ డివిజన్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ క్యాన్సర్స్. మధ్యలో ఇంకొకటి స్ట్రోమల్ ట్యూమర్స్ అంటాం, అవి కూడా చూస్తూ ఉంటాం, సెక్స్ కార్డ్ స్ట్రోమల్ ట్యూమర్స్ అట్లాంటివి. ఓకే, అండ్ ఓవేరియన్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏంటి, సిమ్టమ్స్ ఏంటి మేడం ముఖ్యంగా? సో ఇట్స్ ఓవేరియన్ క్యాన్సర్ ఇస్ వన్ క్యాన్సర్ దట్ మనకి ఎక్కువగా థర్డ్ స్టేజ్లో బయటపడతా ఉంటాయి. స్టేజ్ 3లో బయటపడతా ఉంటాయి ఎక్కువగా. ఎందుకంటే అది కడుపు ఉబ్బరం. ఓకే, చాలా మంది పొట్ట ఎత్తొస్తుంటే లావు ఎక్కుతున్నాం అనుకుంటారు, అంతేగాని లోపల ఏదో అవుతుంది అని అనుకోరు. ఇంకోటి ఏంటంటే ఆకలి అంటే కొంచెం తినంగానే కడుపు నిండిపోవడం. ఎందుకంటే కడుపు అంతా నిండిపోయి ఉంటుంది జబ్బుతో. సో వాళ్ళకి కొంచెం తినంగానే మాకు ఆకలి తగ్గిపోవడం, లేకపోతే కొంచెం తినంగానే ఫుల్ అనిపించటం. ఇంకోటి ఏంటంటే అండాశయం అంటే కింద ఉంటుంది కదా, సో బ్లాడర్ మీద ప్రెషర్ పడి యూరిన్కి ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సి రావటం, ఆకలి తగ్గడం, బరువు అంటే మనిషి చిక్కిపోయినట్టు ఉంటారు. పొట్ట పెరుగుతూ ఉంటుంది కానీ మనిషి చిక్కిపోయినట్టు ఉంటారు. ఇవన్నీ ఆర్ సిమ్టమ్స్ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్. సో అనేది నియర్ టు డేంజరస్. సో అంత సైజ్ కొన్ని ఇప్పుడు మనం అమ్మాయిలు అదే యంగ్ గర్ల్స్ లో వాళ్ళలో ఏంటంటే పెద్దగా పెరిగినా అది ఇంకా స్టేజ్ 1లోనే ఉంటుంది. యంగ్ పిల్లల్లో వాళ్ళలో ఇంకా ఓవరీలోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కడుపు ఉబ్బరంతో పొట్టెత్తు వస్తుంది, లేకపోతే అప్పుడప్పుడు కడుపు నొప్పి. వాళ్ళు ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు ఓవరీ ట్విస్ట్ అయినప్పుడు బాగా సివియర్ పెయిన్ అబ్డామిన్, ఇంత ట్యూమర్ ఫుట్బాల్ లా ఉన్నది అది ట్విస్ట్ అయింది అనుకోండి, బాగా కడుపు నొప్పి, నాజియా, కొంతమందికి ఫీవర్ అట్లాంటివి కూడా రావచ్చు. అవి ఎప్పుడు వాళ్ళు కడుపు నొప్పి అన్నప్పుడు కడుపులో స్కాన్ చేయడానికి వెళ్తారు కదా, అప్పుడు మాస్ ఉంది ఓవరీ నుంచి అని చిన్నవాళ్ళలో అలా కూడా బయటపడుతుంది యంగర్ ఏజ్ గ్రూప్స్ లో. పెద్దోళ్ళలో మాత్రం మోస్ట్ కామన్లీ సీన్ ఇన్ థర్డ్ స్టేజ్. సిమ్టమ్స్ ఉండవు పాపం. ఓకే, సో ఈ అండాశయ క్యాన్సర్ ఎలా నిర్ధారిస్తారు? సో అండాశయ క్యాన్సర్కి ఫస్ట్ మనం ఏంటంటే ఇట్లా ఈ సిమ్టమ్స్తో వచ్చిన వాళ్ళలో స్కాన్ అనేది చేస్తామండి. స్కాన్ చేసినప్పుడు ఏదైనా తేడా ఉంది అంటే కొన్ని మనకి ట్యూమర్ మార్కర్స్ కూడా ఉంటాయి, అంటే ఒక డైరెక్షన్లో ఈ ట్యూమరే అయి ఉండొచ్చు అంటానికి. CA-125 అది ఓవేరియన్ క్యాన్సర్కి. తర్వాత వీళ్ళలో HE4 అని చేస్తాం, అది కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి అన్నమాట. CEA ఇవన్నీ అడుగుతాం. ఇవి మార్కర్స్ ఆర్ హై అనుకోండి, విత్ ఆల్ దీస్ సిమ్టమ్స్ ఇట్స్ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎన్ ఓవేరియన్ క్యాన్సర్. దీస్ ఆర్ ఎలివేటెడ్ ఇన్ అదర్ థింగ్స్ ఆల్సో, బట్ ఈ సిమ్టమ్స్ స్కాన్స్లో ఇలా ఉందనుకోండి. తర్వాత ఏంటంటే స్టేజింగ్ వర్కప్ చేస్తాం వీళ్ళు. ఒక బేసిక్ అల్ట్రాసౌండ్లో ఇవన్నీ బయటపడిపోతాయి. పెట్ స్కాన్ కానీ ఆర్ CT ఆఫ్ ది అబ్డామిన్, పెల్విస్ అండ్ చెస్ట్.
ఎందుకంటే ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడానికి. ఆల్రెడీ ఓవరీ మన పెల్విస్ని దాటేసి ఈ మొమెంటం అంటాం, ఒక కొవ్వు పొర ఉంటుంది, దాంట్లో లివర్, లంగ్స్ అన్నీ చూసుకుంటాం. దాన్ని బట్టి స్టేజ్ నిర్ధారిస్తాం. అండ్ యాజ్ వీ డూ ఫర్ ఎవ్రీ క్యాన్సర్, బయాప్సీ అనేది అవసరం. కొంతమందికి ఏంటంటే 3 లీటర్లు నీళ్లు, 4 లీటర్లు నీరు వరకు వచ్చేస్తుంది, అసైటిస్ అంటాం పొట్టలో. చాలా ఇబ్బంది పడతారు, ఆ ఆయాసం వచ్చి అది ఉబ్బరం ఏం తినలేక. బయాప్సీకి ముందు ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక నీడిల్ వేసి ఆ నీరు తీస్తాం, ఒక మేబీ 1 లీటర్ 1.5 లీటర్స్ తీసి సైటాలజీ అండ్ సెల్ బ్లాక్కి పంపిస్తాం. ఆ నీరులో వచ్చే సెల్స్ని బట్టి వీ కెన్ కమ్ టు అ డయాగ్నోసిస్. సో వీ కెన్ స్టార్ట్ ద ట్రీట్మెంట్. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీలత అండి. నమస్కారం శ్రీలత. నమస్కారం. చెప్పండి అమ్మా. డాక్టర్ గారికి మాట్లాడారు. నేనేనమ్మా, చెప్పండి అమ్మా. మేడం, నాకు ఓకే పొట్ట నొప్పి ఉంటుందండి. ఓకే, మీ వయసు ఎంతమ్మా? నా వయసు 43 అండి. 43. ఓకే. రైట్ సైడ్ ఓవరీస్ లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్పారండి. ఓవరీస్ లో ఓకే, స్వెల్లింగ్. ఓకే, చిన్న సైజే ఉన్నాయని చెప్పింది మేడం. ఓకే. నొప్పి ఇట్లా ఇలాగే ఉంటుంది, తగ్గట్లేదు. దానికి ఏమన్నా మీరు సలహా ఇస్తారా అని. ఇది అల్ట్రాసౌండ్ తో పాటు ఇది అండాశయంలో ఉందన్నారండి ఫైబ్రాయిడ్, అది దీంట్లో కదా, గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ అన్నారు కదండి మీకు? అవునండి. ఓకే, పీరియడ్స్ అప్పుడు వస్తుందా నొప్పి? నొప్పి అంటే మామూలుగా పొద్దున్న లేవగానే బాగా నొప్పి ఉంటుందండి. మామూలుగా పని చేసుకుంటే తగ్గిపోతుంది నడుస్తుంటే. ఓకే. పొద్దున్న లేవగానే కొంచెం ముఖం అంతా బరువు మన బాడీ బరువు అనిపిస్తుందండి. ఓకే. తర్వాత మామూలు అయిపోతుంది. అది టెంపరీగా ఉండే పెయిన్ అంటే ఇట్ మైట్ బి అన్లైక్లీ అండి. ఇదేంటంటే మనం ఫైబ్రాయిడ్స్ ఉంటే మీకు ఒకవేళ పీరియడ్స్ అప్పుడు హెవీ బ్లీడింగ్ అవుతున్నా దాన్ని సైజ్ బట్టే మనం సర్జికల్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. మీకు బరువుగా ఉంటుంది, ఎప్పుడు ఒక హెవీనెస్ ఫీలింగ్ ఉంది అంటే మాత్రం ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ అయి చేయించుకోండి అమ్మా. దీనికి క్యాన్సర్కి అన్రిలేటెడ్ అయి ఉండొచ్చు ఇది. సో మేడం, ఇప్పుడు ఈ వాటర్ తీస్తాము, దాంట్లో ఏవేం సెల్స్ ఉన్నాయని చూస్తాము, మళ్ళీ రీఫిల్లింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఎస్, ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఇట్ విల్ రీఫిల్ అండి. ఎందుకంటే అది ఉన్న డిజీజ్ వల్ల వస్తుంది వాటర్. డిజీజ్ తగ్గకపోతే ఆ వాటర్ అనేది తగ్గదు. ఈ వాటర్ మనం తీసేది ఫర్ 2 రీజన్స్. పేషెంట్ కంఫర్ట్ వస్తుంది, వెంటనే తీయంగానే వాళ్ళకి ఆ సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. ప్లస్ సెకండ్ థింగ్ ఇస్ డయాగ్నోసిస్ అనేది తెలుస్తుంది, దాన్ని బట్టి ఇట్ విల్ హెల్ప్ ఇన్ ట్రీట్మెంట్. ఎందుకంటే వీళ్ళలో ఫస్ట్ ట్రీట్మెంట్ విల్ బి కీమోథెరపీ, ఇంత ఎసైటిస్ అవన్నీ ఉన్నప్పుడు. ఎందుకంటే ఓవేరియన్ క్యాన్సర్లో మాకు డిక్టమ్ ఏంటి అంటే డూ సర్జరీ ఓన్లీ వెన్ యూ కెన్ రిమూవ్ ఆల్ ద విజిబుల్ డిజీజ్. సో ఇవన్నీ పేషెంట్ తట్టుకోగలగాలి ఫస్ట్. వీళ్ళు ఇంత డిజీజ్తో ఉన్నప్పుడు వాళ్ళు అంత సర్జరీని కూడా టాలరేట్ చేయలేకపోవచ్చు. జనరల్ కండిషన్ అంత బాగోదు, ఆబ్వియస్లీ ఏం తినట్లేదు, కడుపుని ఉబ్బరం, మల్టిపుల్ ఏరియాస్లో డిజీజ్ ఉందనుకోండి. సో కీమోథెరపీ హెల్ప్స్ టు కొంచెం రెడ్యూస్ ద బర్డెన్ ఆఫ్ ద డిజీజ్. పేషెంట్ తినగలుగుతారు కాస్త, దెన్ వీల్ వాంట్ టు ఆపరేట్. సో ఆల్ ది స్టేజ్ 3లో వచ్చే వాళ్ళందరికీ ఫస్ట్ కీమో ఇస్తాం అనమాట. కీమో వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట. ఆ కీమో పనిచేస్తున్న కొద్దీ వాళ్ళకి డిజీజ్ తగ్గే కొద్దీ నీరు ఫార్మేషన్ అనేది బాగా తగ్గిపోతుంది. ఇనిషియల్ ఫ్యూ టైమ్స్ మేము నీడిల్ వేసి తీయాల్సి వస్తుంది. ఈ వాటర్ వల్ల బ్లడ్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? బ్లడ్ లాస్ అవ్వదు, కానీ థర్డ్ స్పేస్ కదండి, సో వీల్ హైడ్రేట్ దెమ్ కూడా. కొంతమంది బాగా డిహైడ్రేట్ ఉండి ఫ్లూయిడ్ అసైటిక్ ట్యాపింగ్ ఎక్కువ చేసామనుకోండి, ఐవీ హైడ్రేషన్ కూడా ఇస్తాం వీళ్ళలో. ఓకే. సో కీమోథెరపీతో స్టార్ట్ చేస్తాం వీళ్ళని. అండ్ ఈ అండాశయ క్యాన్సర్లో ఈ స్టేజెస్ని ఎలా తెలుసుకుంటారు? సో స్టేజెస్ అనేది ఇది క్లినికల్ స్టేజింగ్ కాదు. మిగతా వాటికి మేము చెప్పాను కదా, ఎండోమెట్రియంకి ఏమో సర్జికల్ స్టేజింగ్, సర్విక్స్కి ఏమో క్లినికల్. దీనికి మేము ఇన్వెస్టిగేషన్స్తో చూసుకుంటాం ఫస్ట్ ఇనీషియల్గా. ఫైనల్ స్టేజ్ అనేది మళ్ళీ సర్జికల్ స్టేజింగ్, అది వేరు. పెట్ సిటీ కానీ సిటీ అబ్డామిన్ పెల్విస్ చెస్ట్ కానీ చేస్తాం. సో దానిలో స్టేజ్ అనేది నిర్ధారిస్తాం ఈ అడ్వాన్స్ డిజీజెస్లో. ఓకే. సో వీళ్ళలో మనం ఇప్పుడు స్టేజ్ 1 అని తీసుకోండి. స్టేజ్ 1 కానీ స్టేజ్ 2 కానీ ఫస్ట్ సర్జరీ చేస్తాం. సర్జరీ అనేది చేస్తాం ఫస్ట్. దాన్ని బట్టి రిపోర్ట్ని బట్టి ఇప్పుడు స్టేజ్ 1లో కూడా కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది కొంతమందికి. ఈ 1Cకి ప్లస్ 1A హై గ్రేడ్ కొన్ని హిస్టాలజీస్ ఉంటాయన్నమాట, వాళ్ళలో కూడా కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్లియర్ సెల్,
సీరస్ టైప్ క్యాన్సర్స్ ఉంటాయి, కొన్ని రకాలు ఉంటాయి, వాళ్ళలో కూడా 3 కీమోథెరపీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎప్థీలియల్ క్యాన్సర్స్లోకి వచ్చాం. ఈ చిన్న పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి ఇట్ ఈస్ నాట్ దట్ కామన్, భయపడకూడదు, చిన్న వాళ్ళలో అంత కామన్ కాదు. ఎల్డర్ ఏజెస్లోనే ఇట్స్ మోర్ కామన్, బట్ చిన్న వాళ్ళలో వచ్చే అండాశయ క్యాన్సర్ గురించి నేను చెప్తున్నాను. ఇన్సిడెన్స్ అనేది ఉండదు ఎక్కువ. ఒక డిక్టమ్ ఉంది, అంటే దేర్ ఇస్ వన్ సేయింగ్, బినైన్ అంటే ఇప్పుడు ప్రీ మెనోపాజ్ అంటే మెనోపాజ్ వచ్చే వాళ్ళలో ఉండే ఓవేరియన్ గడ్డలు, ఓవేరియన్ ట్యూమర్స్, అండాశయ గడ్డలు మెజారిటీ బినైన్ ఉంటాయి. ఓకే, ఏది మన పీరియడ్స్ ఆగే ముందు. ఓకే, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వచ్చే అండాశయ గడ్డల్లో క్యాన్సర్ ఛాన్సెస్ ఆర్ అ లిటిల్ హయ్యర్, బట్ స్టిల్ వాళ్ళలో కూడా బినైన్ ఉండొచ్చు, బినైనే ఎక్కువ ఉంటాయి. బట్ కంపేర్ టు ప్రీమెనోపాజల్ వీళ్ళలో కొంచెం క్యాన్సర్స్ ఎక్కువ, ప్రీమెనోపాజల్లో తక్కువ. మనం ఒత్తి క్యాన్సర్ అని డిస్కస్ చేసుకుంటే వాళ్ళందరూ ఏమనుకుంటారు, వచ్చే ప్రతి గడ్డే క్యాన్సర్ గడ్డే అనుకుంటారు, బట్ దట్స్ నాట్ ట్రూ. మెజారిటీ ఆర్ బినైన్ ప్రీమెనోపాజల్ ఏజ్ గ్రూప్. ఏది ఒత్తి కన్ఫైన్ టు ఓవరీ ట్యూమర్ ఉందనుకోండి, మెజారిటీ ఆర్ బినైన్ పీరియడ్స్ ఆగిపోయే ముందు. మైనారిటీ అంటే కొన్నే క్యాన్సర్స్ ఈవెన్ పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ లో తీసుకున్నా, అంటే పీరియడ్స్ ఆగిపోయాక తీసుకున్నా, అరౌండ్ 30% ఆఫ్ మ్యాలిగ్నెంట్ ఓవేరియన్ ట్యూమర్స్ పెద్దవి వాళ్ళలో వచ్చే వాటిలో 70% అగైన్ మైట్ బి బినైన్. సో మనం అనుకున్న ఫర్టిలిటీ ప్రిజర్వింగ్ చేస్తాం చిన్న పిల్లల్లో వచ్చే వాళ్ళకి. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయి ఉండవు 20 years, ఆబ్వియస్లీ దే విల్ నాట్ హ్యావ్ చిల్డ్రన్ ఎనీథింగ్. లిమిటెడ్ డిసీజ్ ఉన్న వాళ్ళలో we'll remove one ovary, take a biopsy from the opposite side, peritoneal and omental biopsies and తీస్తాం వాళ్ళలో, ఈ జర్మ్ సెల్ ట్యూమర్స్ లో వాటిల్లో. గర్భసంచి తీయం, ఇట్స్ నాట్ నీడెడ్. ఓకే, అండ్ ఈ అండాశయ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో చిన్న పిల్లలు అంటే పిల్లలు కావాలనుకునేవారు ఎవరైతే ఉంటారో వీళ్ళకి శస్త్రచికిత్స ఎలా ఉంటుంది? ఓకే, సో ఒకవేళ ఈ ఫర్టిలిటీ ప్రిజర్వింగ్ సర్జరీ అనేది చేస్తామమ్మా ఈ ఎర్లీ స్టేజెస్ లో వచ్చే వాళ్ళకి. సో వాళ్ళలో ఏంటంటే ఈ ఏదైతే ట్యూమర్ ఉన్న సైడ్ ఉందో, ఇది ఎవరిలో పాసిబుల్, వన్ సైడ్ ఓవేరియన్ ట్యూమర్ ఉంటేనే. మళ్ళీ బోత్ సైడ్స్ ఓవేరియన్ ట్యూమర్స్ ఉంటే ఇంకా ఓవరీ ప్రిజర్వేషన్ అనేది ఉండదు. ఎందుకంటే ఈ ఓవేరియన్ క్యాన్సర్స్లో బైలాటరాలిటీ అంటే 2 అండాశయాల్లో ఉండే అవకాశాలు ఉంటాయి. దే ఆర్ సిగ్నిఫికెంట్గానే ఉంటాయి, 2 పక్కలు ఉండే. సో మనకు స్కాన్స్లో ఎందులోనూ ఒక్క దాంట్లోనే ఉంది అనుకుంటే మాత్రమే మనం పక్క అండాశయం ఉంచుతామని చెప్తాం. మనం సర్జరీకి పొట్ట ఓపెన్ చేసినప్పుడు ఆపోజిట్ ఓవరీ అబ్నార్మల్ ఉంటే, ఈ మామూలుగా ట్యూమర్ తీసేసిన తర్వాత పక్క ఓవరీ అబ్నార్మల్ ఉంటే దాన్ని కూడా తీసి బయాప్సీ అండ్ ఫ్రోజన్ సెక్షన్ అని పంపిస్తాం. అంటే అప్పటికప్పుడు టెస్ట్ రిజల్ట్ వచ్చేటట్టు. అది మ్యాలిగ్నెన్సీ అని వచ్చింది అంటే అందులో క్యాన్సర్ ఉందని వచ్చింది అనుకోండి, తొలగించాల్సి ఉంటుంది. అండ్ ఈ అండాశయ క్యాన్సర్కు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి మేడం? సో ఈ అండాశయ క్యాన్సర్కి మనం అనుకున్నట్టు స్టేజ్ వారీగా, స్టేజ్ 3 అనుకోండి, ఫస్ట్ కీమోథెరపీతో స్టార్ట్ చేస్తాం. 3 cycles ఇస్తాం కీమోథెరపీ. సో న్యూ అడ్జువెంట్ కీమోథెరపీ అంటాం దాన్ని. వారం కింద 12 అంటే 3x3 9 cycles. సో వారానికి రాలేని వాళ్ళకి వీ విల్ గివ్ దెమ్ వన్స్ ఇన్ 3 weeks. అలా 3 cycles అయిపోయాక ఎంత మటుకు తగ్గిందో చూసుకొని, సర్జరీ కుదురుద్దా లేదో చూసుకొని ఫస్ట్ అప్పుడు సర్జరీ చేస్తాం వాళ్ళలో. సర్జరీ చేశాక మళ్ళీ ఇంకో 3 cycles తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం కీమో ఇచ్చి సర్జరీ చేసాం కదా, సర్జరీలో ఏమేమి తీస్తామో అంటే ఇట్స్ నాట్ లైక్ అ సింపుల్ సర్జరీ. సైటోడాక్టివ్ సర్జరీ అంటే కంటికి ఏది మిగిలి ఉంటుంది, మొత్తం పొట్టంతా నిండిపోయినా మన స్టమక్ లైనింగ్ అంతా తీయాలి. అంటే ఈ పొట్టది లైనింగ్ అంతా, బ్లాడర్ లైనింగ్, పెరిటనెక్టమీస్ అంటాం, అవి చేస్తామన్నమాట. ఎక్స్టెన్సివ్గా చేయాలి వీళ్ళలో. దాని తర్వాత అవన్నీ చేశాక ఇంకే డిజీజ్ మిగలలేదు కీమోథెరపీ తర్వాత అంటే దే విల్ డూ వెల్. డిజీజ్ అంటే తీసిన దాంట్లో డిజీజ్ ఉన్నది అన్న దానికంటే పూర్తిగా రెస్పాన్స్ వచ్చింది కీమో అన్న వాళ్ళు దే విల్ డూ వెల్. పూర్తిగా రెస్పాన్స్ వచ్చిన కీమోథెరపీకి ఇంకో 3 cycles చేయాలి కీమోథెరపీ. ఈ బ్రాకా 1 and 2 అని మాట్లాడుకున్నాం కదా, జెనెటిక్ వాళ్ళలో మెయింటెనెన్స్ డ్రగ్ కూడా పెడతాం 2 years. మెయింటెనెన్స్ దీంట్లాగా. ఇది 3rd stage. అదే 1st and 2nd అనుకోండి, based on the histology, surgery followed by chemotherapy. ఓకే, అండ్ ఈ అండాశయ క్యాన్సర్కు, ఈ ఓవేరియన్ క్యాన్సర్ ఏదైతే దీనికి కూడా లాప్రోస్కోపీ సర్జరీ చేయొచ్చా? చేయకూడదండి, ఓవేరియన్ క్యాన్సర్కి చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక 20x10 అంటే ఇంత ఫుట్బాల్ సైజ్ ట్యూమర్ ఉందనుకోండి, ఓవేరియన్ క్యాన్సర్లో ఏంటంటే stage 1 అంటే ఒత్తి ఓవరీకి లిమిటెడ్, బయట ఏం లేదు, ఓవరీకే లిమిటెడ్. అంటే
దాన్ని మనం ఏ రప్చర్ చేయకుండా తీస్తే అప్పుడు అదే స్టేజ్లో ఉంటుంది. మనం దాన్ని పంక్చర్ చేసి ఓవరీలో మనం లాప్రోస్కోపీలో తీయలేం కదా, దాన్ని పంక్చర్ చేసి తీయాల్సి ఉంటుంది. సో మనం పేషెంట్ స్టేజ్ పెంచుతాం. సో వీ షుడ్ నాట్ డూ లాప్రోస్కోపీ ఫర్ ఓవరీ, నాట్ పాసిబుల్. ఇప్పుడు పొట్ట పై వరకు ఉందనుకోండి, నాట్ పాసిబుల్, ఎట్లాగూ కొయ్యాల్సిందే. రైట్ మేడం. అండ్ ఫైనల్గా మనకి హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి ఎలాగుండాలి, మనం మన లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి? అంటే బయట మనం చూస్తున్నాం నైట్ లైఫ్ చాలా ఎక్కువైపోయింది, ఫుడ్ హ్యాబిట్స్ చాలా మందికి మారిపోయాయి. అంటే బతికినంత కాలం మంచిగా ఉంటే చాలా అనుకుంటున్నారు. సో మనం హెల్దీ లైఫ్ లీడ్ చేయాలంటే ఏం చేయాలి, మీ మాటల్లో చెప్పండి. సో నాట్ ఓన్లీ ఫర్ క్యాన్సర్, ఫర్ మెనీ ఆఫ్ ద డిజీజెస్ ఏంటంటే ఒబిసిటీ ఉండకూడదండి. అండ్ మనం తినే జంక్ ఫుడ్ ఉండకూడదు, ప్రాసెస్డ్, స్టోర్డ్, రీహీటెడ్ ఇలాంటి ఫుడ్స్ తినకూడదు. మీరు బయట దొరికేది ఏదైనా అంతే ఉంటుంది. ఇట్స్ టోటలీ ప్రాసెస్డ్, రీహీటెడ్. ఆబ్వియస్లీ అప్పటికప్పుడు రోజు చేసి మీకు 10 వెరైటీ టేబుల్ మీద పెట్టాలంటే 2-3 గంటలు పడుతుంది అవన్నీ వండి తేయడానికి. సో ఇట్స్ హాఫ్ కుక్డ్ అండ్ దెన్ ఇట్ హ్యాస్ టు బి, ఇట్స్ లాట్ ఆఫ్ ఆయిల్స్ దట్ దే యూజ్ అండ్ ఆల్ దట్. ఒకేషనలీ ఎస్ బయట తినొచ్చు, బట్ నాట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. High meat consumption and no fruit and vegetable consumption also is very bad. Our diet should be predominantly fruits and vegetables with meat eating occasionally, that is okay. Inkokati smoking, absolute no. అంటే మనం మన చేతులారా డబ్బిచ్చి మరీ జబ్బులు తెచ్చుకోవడం లాగా. 1/3 of all cancers are because of smoking. అంటే they are habit related, not just smoking, tobacco, gutka, reverse smoking, all these 1/3 of the cancers are because of that. So preventable cancers. Inkokati are sexual habits, multiple partners, absolute no, unprotected. Another thing is vaccines. So you have a vaccine which is giving you 90% protection, I think so, and it stops just not one cancer but 5. So you should make proper use of that. Available undi kabatti you should be able to use that. Last but not the least, screening. Because earlier the stage, better the outcomes. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ చాలా పేషెంట్గా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. నమస్తే.